ఒక పర్సన్ నార్మల్గా తనే కార్ డ్రైవ్ చేసుకుని వచ్చి తనే ఎమర్జెన్సీకి వెళ్ళి తీరా చూస్తే ఏంటి అంటే ఆ పేషెంట్కి గుండెపోటు ఉంది. సో గుండెపోటు వచ్చినప్పుడు మనిషి నడవచ్చు, మాట్లాడచ్చు, నడపచ్చు కారు. ఎందుకు? చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది, గుండెపోటు వచ్చితే చనిపోతారేమో అని. గుండెపోటు వచ్చిన 100 మంది ఉంటే 50 మంది మాత్రమే హాస్పిటల్కి వస్తారు. బట్ మిగతా 50 మంది ఏంటి అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా స్టంట్స్ వేసుకుంటారు కదా పేషెంట్స్, ఎవరైతే వాళ్ళకి కొన్ని అపోహలు ఉంటాయి కదా. ఎలా అంటే వర్షంలో తడిస్తే తిప్పు పట్టిపోతాయేమో, రైట్ సైడ్ అలా పడుకోవచ్చో లేదో అని. కొంతమందికి ఇది కామెడీగా ఉంటుంది, కొంతమందికి చాలా సీరియస్ ఇష్యూ. ఇంకొకటి, మా ఫ్రెండ్ అదే రోజు ఒక ఫ్రెండ్ మంచిగా అలా తాగుతూ ఒక క్వశ్చన్ వేశాడు, జిమ్లో చనిపోతున్నారా ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఏందిరా ఇది ఎట్లా అని ఇట్లంటే ఒక అతను మెల్లగా సైలెంట్ ఉండి, అరే ఎవరు చేయమన్నారుగా జిమ్ మిమ్మల్ని, బార్లో ఎవడైనా చనిపోయినట్టు విన్నావా అన్నాడు. బట్ జనరల్గా ఒక మనిషి పరిగెడుతూ కానీ నడుస్తూ కానీ ఒక బాధతో ఆగిపోయినప్పుడు పక్కన వాళ్ళు గమనించాలి, ఎందుకు ఆగిపోతున్నాము. అదొక హిడెన్ సైన్, అంటే అదొక లక్షణం గుండెకి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ గారు, అపోలో హాస్పిటల్స్. నమస్తే సార్. నమస్తే మా. హ్యాపీ టు సీ హియర్ సార్. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఒక పర్సన్ సార్, 50 years ఓల్డ్ పర్సన్, తను రెగ్యులర్గా 6 monthsకి ఒకసారి హెల్త్ చెకప్స్ చేయించుకుంటాడు. ఆ హెల్త్ చెకప్స్లో ఏంటి అంటే పర్ఫెక్ట్ అని వచ్చింది, అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కానీ తను క్యాజువల్గా అంటే ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వెళ్ళడము అలా నార్మల్గా ఒకరోజు అలా వెళ్తుంటే తనకి మామూలుగా చెస్ట్ పెయిన్ వచ్చింది. తను ఏంటి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమో అనుకుని ఒక చిన్న క్లినిక్లో కానీ ఒక కార్డియాలజీ క్లినిక్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారు. వాళ్ళు ఏంటి అంటే కొన్ని టెస్ట్లు చేస్తారు, కార్డియాకి బేసిక్గా రిలేటెడ్వి 2D ఎక్కువ ఇంకా అలా చేశాక మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళండి, మంచి హాస్పిటల్కి, కొంచెం ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడికి ఒకసారి కన్సల్ట్ అవ్వండి అంటే తను అక్కడికి వెళ్ళారు. వెళ్ళాక ఏంటి అంటే 2 walls బ్లాక్ అయిపోయాయి, స్టెంట్స్ వేశారు. ఇలా హెల్దీగా ఉన్న పర్సన్కి సడన్గా చెస్ట్ పెయిన్ అని ఇలా టెస్ట్లో ఎప్పుడు పాజిటివ్గా చూపించే టెస్ట్లు, హెల్దీగా చూపించే టెస్ట్లు ఇలా ఐడెంటిఫై చేయడం ఎలా సార్? యాక్చువల్లీ చాలా చక్కని ప్రశ్న ఇది. ఎందుకంటే హెల్త్ చెక్ చేసుకొని ఫాల్స్ సెక్యూరిటీతో చాలామంది ఉంటారు. అంటే హెల్త్ చెక్ అనే వర్డ్ ఏదైతే ఉందో కొంచెం అది మిస్నామర్ అంటే మీరు చేసుకుంటున్న చెకప్ టార్గెటెడ్ చెకప్ కాదు. టార్గెటెడ్ అంటే ఓకే, మీరు డాక్టర్లని చాలామంది సంప్రదించరు, ప్యాకేజ్ చూసుకొని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అవును సార్. సో ఈ ప్యాకేజ్ చేసుకున్నప్పుడు ఆ ప్యాకేజ్ మీద ఉన్న ఏ శబ్దం అయితే ఉందో, అంటే పర్టికులర్ క్లాస్, ఫర్ ఎగ్జాంపుల్ హోల్ బాడీ చెకప్ అని ఉంది. హోల్ బాడీ చెకప్ అని ఉన్నప్పుడు అది హోల్ బాడీ చెకప్ కాదు. ఓకే, అది హోల్ బాడీ చెకప్ అని పేరు. హోల్ బాడీ ఎప్పటికీ చెక్ కాదు. సో నీకు హోల్ బాడీ చెకప్ అంటే హోల్ బాడీ చెకప్ అయిపోయిందని కాదు, ఆ ప్యాకేజ్ పేరు హోల్ బాడీ చెకప్. అలానే సమ్ కైండ్ ఆఫ్ హార్ట్ ప్యాకేజ్ అన్నారు. హార్ట్ ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయి అనేది ఇంపార్టెంట్, మీకు ఏది అవసరం అనేది కూడా ఇంపార్టెంట్. సో హార్ట్ ప్యాకేజ్లో నీకు అవసరమైన పరీక్ష ఇంక్లూడ్ కాకపోతే అది పికప్ అవ్వదు డిసీజ్. సో మీరు ఇవన్నీ హెల్త్ ప్యాకేజెస్ పేర్లు ఏవైతే పెట్టారో వాటితో అది అవుతుందని ఏం లేదు. సో ఎలా తెలవాలి ఇవి అంటే, సరైన సమాధానం నేను చెప్పాలి అంటే కనుక మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఇబ్బందిని, సరే ఇబ్బంది లేదు, లేకపోతే మీ కన్సర్న్ అంటే మీకున్న సమస్య అవ్వక్కర్లేదు, మీకున్న అనుమానం కానీ సంశయం కానీ మీకు ఇది అని చెప్తే దానికి తగ్గట్టుగా టార్గెటెడ్ టెస్టింగ్ చేస్తారు. అంతేగాని హెల్త్ చెక్ చేసుకొని అన్నీ అయిపోయినాయి అనుకోవటం మాత్రం భ్రమ. సో మీరు చెప్పిన ఈ పర్టికులర్ విషయానికి వస్తే, ఈ ఎగ్జాంపుల్ విషయానికి వస్తే అదేం ఆశ్చర్యం కాదు. ఎందుకంటే హెల్త్ చెక్ చేసుకున్నారన్నారు, ఎవ్రీ 6 months చేసుకుంటున్నారన్నారు. దీంట్లో గుండెకి సంబంధించిన సమస్యని పిక్ చేసే సరైన పరీక్ష ఆ పర్టికులర్ పర్సన్కి ఉందా అనేది మనకు తెలియదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మాస్టర్ హెల్త్ చెకప్ అని ఒక చోటు ఉంటుంది.
ఒక చోట మాస్టర్ హెల్త్ చెకప్లో ఒక రకమైన పరీక్షలు ఉంటాయి, ఇంకో ల్యాబ్లో ఇంకో రకంగా ఉంటాయి. ఒక హాస్పిటల్లో మాస్టర్ హెల్త్ చెకప్, ఇంకో హాస్పిటల్లో మాస్టర్ హెల్త్ చెకప్ వేరువేరుగా ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ కూడా మరి ఏ చెకప్ చేసుకోవాలి అనేది మీకు ఒక పేషెంట్ సైడ్ నుంచి ఏది చేసుకోవాలనేది మీకు తెలియదు. అవును సార్, క్వశ్చన్ మార్క్. సో మీరు సరైన విధంగా వెళ్ళాలి అంటే డాక్టర్ని సంప్రదించాలి. సో మాస్టర్ హెల్త్ చెకప్కి నేను చెప్పిన దానికి వస్తే, మీరు చేయించుకొని హెల్త్ చెకప్ అయిపోయింది అంటారు. దాంట్లో మీకు గుండె డాక్టర్ సంప్రదించి ఉండకపోవచ్చు, అసలు గుండె డాక్టర్ మీరు కలిసి ఉండకపోవచ్చు. 2, మీకు సరైన పరీక్ష, కొంతమందికి సరైన పరీక్ష ట్రెడ్మిల్ టెస్ట్, కొంతమందికి సరైన పరీక్ష ఎకోకార్డియోగ్రామ్, కొంతమందికి సరైన పరీక్ష ఈసీజీ చాలు, కొంతమందికి ఈ 3 అవసరం, కొంతమందికి ఈ 3 కూడా సరిపోవు, ఇంకేదైనా పరీక్ష చేయాల్సి వస్తుంది, సిటీ యాంజియోగ్రామ్ అనో, లేకపోతే కొంతమందికి ఎక్సర్సైజ్ స్ట్రెస్ ఎంపీఐ అవసరం, కొంతమందికి కాల్షియం స్కోర్ అనేది అవసరం. అలా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా అవసరం ఉంటాయి. వారికి ఉన్న స్థితిగతులను బట్టి, వారికి ఉన్న పరిస్థితులను బట్టి పరీక్షలు చెప్పడం జరుగుతుంది. సో అందరికీ ఒకటే రకమైన బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, ఒకే రకమైన ప్రోటోకాల్లో ఉండవు. సో దీనివల్ల నీకు సరైన విధంగా పరీక్షలు చేయకపోతే మిస్ అయిపోయే అవకాశం ఉంది. సో ఇది ఆశ్చర్యం ఏమీ కాదు. అంటే ఆ పర్టికులర్ పర్సన్కి సరైన పరీక్ష అయి ఉండకపోవచ్చు, లేదా సరైన డాక్టర్ని కలిసి ఉండకపోవచ్చు. ఈ సరైన డాక్టర్ అంటే నేను చెప్పేది ఎక్స్పర్టీస్. అంటే మీరు ఎక్స్పర్ట్ని కలవకపోయి ఉండొచ్చు, ఆ ఎక్స్పర్ట్ పికప్ చేసి ఉండవు. అంటే మీరు ఎక్స్పర్ట్ని కలవకపోతే పికప్ చేసుకోలేరు, అంటే ఆ జబ్బుని పికప్ చేయరు. కొన్నిసార్లు పరీక్షలన్నీ కూడా నార్మలే ఉంటాయి. డాక్టర్ని సంప్రదించినప్పుడు డాక్టర్ చెప్తాడు, నీకు ఈ పరీక్షలు సరిపోవు, మీకు గుండెకి సమస్య ఉన్నట్టుగా నాకు అనుమానం ఉంది, డాక్టర్ చెప్తాడు, మీకు దీనిపైన ఈ పరీక్ష అవసరం, ఇది చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు మీకు పికప్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, బేసిక్ గా కార్డియాలజిస్ట్ ని కలిస్తే బెటర్. కార్డియాలజిస్ట్ ని కలవాలి. అంటే గుండె విషయానికి వస్తే ఆర్థో ప్రాబ్లం ఉంటే ఆర్థోపెడిషన్ కలవాలి. ఏ ప్రాబ్లం లేనప్పుడు, అనుమానం ఉన్నప్పుడు, మీకు సస్పిషన్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఎక్స్పర్ట్ దేని మీద సస్పిషన్ ఉందో ఆ పర్టికులర్ ఎక్స్పర్ట్ని కలవాలి. అసలు ఏది లేదు, స్టిల్ యూ వాంట్ టు అండర్స్టాండ్ వెదర్ యు ఆర్ ఆల్ రైట్ అంటే అప్పుడు జనరల్ ఫిజిషియన్ కలవాలి. ఓకే, ఒక పేషెంట్కి సార్ ఇప్పుడు చెస్ట్ పెయిన్ నుండి కన్సల్ట్ అయ్యారు, ఓకే, ఎలాంటి చెస్ట్ పెయిన్ లేకుండా, ఏది లేకుండా నార్మల్గా వచ్చినప్పుడు ఆ పేషెంట్కి స్ట్రెస్ టెస్టింగ్ అని ఉంటుంది కదా సార్, అది ఉంటుందా, అది చేస్తారా, అది పాసిబుల్ అవుతుందా? ఇది యాక్చువల్గా సరైన ప్రశ్న. చాలా మందిలో ఏ ఇబ్బంది ఉండదు, అది చెస్ట్ పెయినే అవ్వక్కర్లేదు, అసలు ఇబ్బంది అంటే ఆయాసం అవ్వచ్చు, దడ అవ్వచ్చు, మంట అవ్వచ్చు, పట్టేసినట్టు అవ్వచ్చు, వాటెవర్, ఏ డిస్కంఫర్ట్ లేకుండా, ఏ బాధరబంది లేకుండా అనుమానంతో వస్తారు. అనుమానం అనేది ఎలా కలుగుతుంది? అవేర్నెస్, ఇలాంటి ఇంటర్వ్యూలు చూసి అవ్వచ్చు, పక్కింట్లో ఎవరికైనా అదే వయసు వాళ్ళు ఇబ్బంది కలిగి స్టెంట్లు పడి ఉండొచ్చు, బైపాస్ అయి ఉండొచ్చు, లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వచ్చి ఉండొచ్చు, ఉన్నటువంటి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు ఏజ్ ఎక్కువ తక్కువ అటు ఇటు పెట్టండి, ఫైనల్గా మీకు దగ్గరలో ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు, ఎస్పెషల్లీ సడన్గా మొన్నటి వరకు చక్కగా ఉండి, నిన్నటి వరకు చక్కగా ఉండి, 1 గంట ముందు వరకు చక్కగా ఉండి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి ఈ సంశయం వస్తుంది, అరే నేను కూడా చూపించుకోవాలి, ఏదైనా ఉందేమో నాకు కూడా అని. ప్లస్ మనలాంటి ఇంటర్వ్యూస్ చూసిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇటువంటి వాళ్ళు మా దగ్గరికి సంశయంతో వస్తారు, సస్పిషన్తో. సో ఈ సస్పిషన్తో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, వాళ్ళకి రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటాం. అంటే మా ఎక్స్పర్టీస్, మా 2 రకాల ఎక్స్పర్టీస్లో ఎలా అంటే, ఒకటి సీనియారిటీ, యాజ్ యూ గ్రో యాజ్ ఎ సీనియర్ నీకు ఎక్స్పర్టీస్ డెవలప్ అవుతుంది. దాంతోపాటు కన్స్ట్రక్టివ్ ఎక్స్పీరియన్స్ అంటాం, అంటే నువ్వు చదువుకున్నది, నువ్వు ట్రైన్ అయిన ఉంటుంది కదా, వీటన్నిటితో నీ క్లినికల్ స్కిల్స్ ఉంటాయి. సో డాక్టర్గా, వైద్యుడిగా నీకు క్లినికల్ ఎక్స్పర్టీస్ వస్తుంది. ఈ క్లినికల్ ఎక్స్పర్టీస్తో ఈ పేషెంట్కి వచ్చిన అతనికి ఏదైతే హెల్తీ పర్సన్, ఏ బాధ లేదు, సో మీరు వేసిన ప్రశ్న ఏంటి, నాకేమైనా ఉంటుందా, నాకేమైనా గుండెకి సంబంధించిన సమస్య ఉంటుందా, నేను ఎలా జాగ్రత్త పడాలి అన్నప్పుడు ఓవరాల్ పిక్చర్ని అసెస్ చేసి మేము ఒక కొలిక్కి వస్తాం. అంటే ఒక పాసిబిలిటీ, లో ప్రాబబిలిటీ, ఇంటర్మీడియట్ ప్రాబబిలిటీ, హై ప్రాబబిలిటీ అని క్లాసిఫై చేస్తాం. అంటే వీరికి గుండెకి వచ్చే సమస్య వస్తుందా ఫ్యూచర్లో,
లేకపోతే ఇప్పుడే ఉందా, ఆల్రెడీ ఉందా సమస్య, ఓకే. ఈ 10 ఏళ్లలో వస్తుందా అనే దానికి రిస్క్ స్ట్రాటిఫికేషన్ అని ఉంటుంది. ఆ రిస్క్ స్ట్రాటిఫికేషన్ మా ఎక్స్పీరియన్స్తో మేము వచ్చినప్పుడు లో ప్రాబబిలిటీ, ఇంటర్మీడియట్ ప్రాబబిలిటీ, హై ప్రాబబిలిటీ, అంటే తక్కువ అవకాశం, ఎక్కువ అవకాశం, మోస్తరైన అవకాశం. ఎక్కువ అవకాశం ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా యాంజియోగ్రఫీ లాంటిది అలాంటివి చేస్తాం. అంటే మా అనుమానం చాలా గట్టిగా ఉంది అంటే అప్పుడు మేము యాంజియోప్లాస్టీ అలాంటి యాంజియోగ్రఫీ చేసి, యాంజియోప్లాస్టీ అవసరమైతే చేసే విధంగా కూడా ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు ఏం లేదనుకుంటారు, మేము వచ్చి చూశాక మాకు ఇవన్నీ తెలుస్తాయి. కొంతమందికి ఏమీ ఉండదు, నువ్వు దీనికి ప్రాబబిలిటీ ఎక్స్ట్రీమ్లీ లెస్ అనుకున్నప్పుడు ఏ పరీక్ష చేయవు. జస్ట్ మీకు చెప్తాం, మీ లైఫ్ స్టైల్ జాగ్రత్తగా పెట్టుకోండి, మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి. లేదా అధ్వానమైన లైఫ్ స్టైల్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్ చేస్తున్నాడు, జర్దా తింటున్నాడు, టొబాకో చీవ్ చేస్తున్నాడు, వేపింగ్ చేస్తున్నాడు, సమ్ కైండ్ ఆఫ్ అలవాట్లు ఉన్నాయి, అది కాకుండా మితిమీరి తింటున్నారు, ఆల్కహాల్ మితిమీరి తాగుతున్నారు, మధుమేహం, డయాబెటీస్ ఉంది, రక్తపోటు, హైపర్ టెన్షన్ ఉంది, సో ఇటువంటి కొలెస్ట్రాల్ బ్లడ్లో ఎక్కువ ఉంది, సో ఇటువంటివన్నీ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ సర్దుకోవాలి, అవన్నీ జాగ్రత్తగా చూపించుకోవాలి, దాన్ని అదుపులో పెట్టుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. సో ఇంతవరకే చెప్పి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తాం. ఏం టెస్ట్ కూడా రాయాల్సిన అవసరం ఉండదు కొంతమందికి. కొంతమందికి మాత్రం ఏదైనా టెస్ట్ సహాయం తీసుకుంటాం. ఆ టెస్ట్లు మీరు అన్నట్టు స్ట్రెస్ టెస్టింగ్ అంటాం. స్ట్రెస్ టెస్టింగ్ చేసే పరిస్థితి కొంతమందికి ఉంటుంది. సో ఈ స్ట్రెస్ టెస్టింగ్ అందరికీ చేయాల్సిన అవసరం ఉండదు. కొంతమందికి జబ్బు తెలిసిపోతుంది, స్ట్రెస్ టెస్టింగ్ చేయకుండానే తెలిసిపోతుంది, అప్పుడు మేము డైరెక్ట్గా పరీక్షలకి వెళ్ళిపోతాం, ఏది యాంజియోగ్రఫీ అలాంటివి. కొంతమందికి స్ట్రెస్ టెస్టింగ్ అంటే చేయాల్సిన పరిస్థితి ఉండదు. కొన్ని జబ్బులు ఉంటాయి, కార్డియోమైపతి అని, అవి వాటిల్లో కూడా చేసే పరిస్థితి ఉంటుంది, కొంతమంది చేయలేని పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళకి మందులే రాస్తాం, వేరే రకమైన ఇన్వెస్టిగేషన్స్కి వెళ్తాం. సో కొంతమందికి మాత్రం స్ట్రెస్ టెస్టింగ్ చేయాలి, చేస్తేనే మనం ఒక దారిలోకి వస్తాం, అంటే వాళ్ళకి ఉందా లేదా చెప్పగలిగే పరిస్థితి ఉంటుంది. సో ఈ స్ట్రెస్ టెస్ట్లు ఎటువంటివి ఉంటాయంటే, బాగా నడిచి పరిగెత్తే పరిస్థితి ఉన్న వాళ్ళకేమో ట్రెడ్మిల్ టెస్ట్ అని ఉంటుంది, అది చేస్తాం. అయినా కొంతమంది పరిగెత్తగలిగినా కూడా ఈసీజీలో కొన్ని మార్పుల వల్ల కానీ పరిస్థితుల వల్ల కానీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అంటే చేసినా ఉపయోగం లేదు, అంటే చేయొచ్చు వాళ్ళు, కానీ చేసినా దాని నుంచి పెద్ద ఇన్ఫర్మేషన్ రాదు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అప్పుడు వేరే రకమైన పరీక్షకి వెళ్తాం, అది డోబుటమైన్ స్ట్రెస్ ఎక్కువ అంటాం. అంటే గుండెని వాళ్ళు పరిగెత్తకుండా గుండెని పరిగెత్తిస్తాం. సో గుండెని వేగంగా కొట్టేటట్టుగా చేస్తాం. అది పరీక్షలు ఉంటాయి, అంటే మందులు ఉంటాయి. ఆ మందులు డ్రిప్స్ ద్వారా ఇచ్చి గుండెని వేగంగా కొట్టించి ఆ స్ట్రెస్ని తట్టుకుంటుందా లేదా అని స్ట్రెస్ టెస్టింగ్ ఉంటుంది. ఇవి కాకుండా వేరే రకమైన పరీక్షలు మయోకార్డియల్ పర్ఫ్యూజన్ ఇమేజింగ్ అని ఉంటుంది. మయోకార్డియల్ పర్ఫ్యూజన్ ఇమేజింగ్ అని న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో చేస్తారు. రేడియో న్యూక్లియర్ డైస్ ఇచ్చి ఇంజెక్షన్స్, పీక్ ఎక్సర్సైజ్, ట్రెడ్మిల్ ద్వారా కానీ, గుండెని వేగంగా కొట్టించి కానీ, గుండె మీద ఒత్తిడి కలిగించి కానీ, అంటే ఎడినోసిన్ అని ఒక ఇంజెక్షన్, డోబుటమైన్ అని ఒక ఇంజెక్షన్ ఇలాంటివి ఇచ్చి, లేదా మనిషిని పరిగెత్తించి, ఇవన్నీ స్ట్రెస్ ఫైనల్గా గుండె మీద ఒత్తిడిని క్రియేట్ చేసి, అప్పుడు ఆ స్ట్రెస్ టైంలో ఒక రేడియో న్యూక్లియర్ డై ఇస్తారు ఇంజెక్షన్. సో దాన్ని థాలియం అని కానీ, టెక్నీషియం అని కానీ ఇస్తారు. ఇది న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో చేస్తారు. సో ఇది స్ట్రెస్ ఎంపీఐ అంటారు, స్ట్రెస్ మయోకార్డియల్ పర్ఫ్యూజన్ ఇమేజింగ్ అని. తద్వారా ఇండైరెక్ట్గా గుండెకి ఏదైనా సమస్య ఉందా, యాంజియోగ్రఫీ కూడా చేయాల్సి వస్తుందా అని తెలవడానికి ఈ పరీక్షలకు వెళ్తాం. సో ఇవన్నీ కూడా ఫైనల్గా ఎవరు డిసైడ్ చేయాలంటే వైద్యుడే డిసైడ్ చేయాలి. అది కూడా ఎవరు అంటే కార్డియాలజిస్ట్ డిసైడ్ చేయాలి. సో ఈ విధంగా స్ట్రెస్ టెస్ట్ అనేకం ఉంటాయి. అంటే ఎకో కార్డియోగ్రామ్లో గుండె వేగవంతంగా కొట్టుకునే విధంగా చేయటం, డోబుటమైన్ స్ట్రెస్ ఎక్కువ అన్నాడు. స్ట్రెస్ ఎంపీఐ ఇందాక న్యూక్లియర్ మెడిసిన్లో చేసే టెస్ట్లు. ఈ స్ట్రెస్ని క్రియేట్ చేయడానికి ఎక్సర్సైజ్ కానీ, డోబుటమైన్ కానీ, ఎడినోసిన్ కానీ ఇటువంటి మందులు వాడటం జరుగుతుంది. ఎంపీఐలోనేమో రేడియో న్యూక్లియర్ డైస్ ఇస్తాం. సో ఇవన్నీ పక్కకు పెడితే సింపుల్ ట్రెడ్మిల్ టెస్ట్ కూడా ఒక స్ట్రెస్ టెస్టింగ్. సో ఇట్లా ఏదైనా స్ట్రెస్ టెస్టింగ్ని అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఎవరికి ఏంటి అనేది మాత్రం హృద్రోగ నిపుణుడు, కార్డియాలజిస్ట్ డిసైడ్ చేయాలి. మీ ఎక్స్పీరియన్స్లో సార్ ఈ స్ట్రెస్ టెస్టింగ్ యూస్ఫుల్ అవుతుందా యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా యూస్ఫుల్ అవుతుందండి. దీంట్లో కొంతమందికి అయితే బ్లాక్స్ ఉండి కూడా, కొంతమందికి బ్లాక్స్ యాంజియోగ్రఫీ చేయటం జరుగుతుంది, బ్లాక్స్ ఉంటాయి, మాకైనా సంశయం ఉంటుంది, వీళ్ళకి బైపాస్ చేయటం కానీ, సర్జరీ కరెక్టా, స్టెంట్లు కరెక్టా, అసలు అన్నీ చేయకుండా వదిలేయాలా బ్లాక్లు ఉండి కూడా
ఓకే. అంటే కొంతమందిలో, అందరిలో కాదు. ఇటువంటి సంశయం కొంతమందిలో వస్తుంది. బ్లాక్లు ఉంటాయి, మనిషి కొండలు గుట్టలు ఎక్కేస్తారు, అండ్ ఏ లక్షణాలు ఉండవు, ఓకే. వ్యాధి చూస్తే తీవ్రత ఎక్కువ ఉంటుంది. బిఫోర్ మనం ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నాం కదా సార్, సేమ్ అలా. అలాగా అవ్వచ్చు. అంటే ఇక అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇవి. సో ఇటువంటి పరిస్థితుల్లో, సందర్భాల్లో కొన్నిసార్లు యాంజియోగ్రఫీ అయ్యాక కూడా ఈ స్ట్రెస్ టెస్టింగ్ని చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అప్పుడు మనని కరెక్ట్ డైరెక్షన్లో కొన్నిసార్లు ఇది లీడ్ చేస్తుంది. సో ఇదన్నీ చాలా మందికి ఒకటి అర్థం కాదు. ఏంటంటే ఇదంతా ఈక్వేషన్ లాగా ఉంటుంది. బ్లాక్ ఉంది, బ్లాక్ తీసేయాలి, బ్లాక్ లేదు నీకేం కాదు, అలా ఉండదు. సో కొన్నిసార్లు బ్లాకులు లేకుండా గుండె జబ్బు ఉంటుంది. కొంతమందికి బ్లాక్ ఉండి పెద్ద విషయం కాదు, అంటే వాళ్ళకి చిన్న చిన్న రక్తనాళాల్లో ఉంటుంది, పాయల్లో ఉంటుంది, చివర్లలో ఉంటుంది, వాళ్ళకి మనం ఏం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కొంతమందికి బ్లాక్స్ ఉంటాయి, బ్లాక్స్ ఉండి 100% బ్లాక్స్ ఉంటాయి, కొండలు గుట్టలు ఎక్కేస్తారు, తిరుమల కొండ లాంటిది కూడా ఎక్కేస్తారు. సో వీళ్ళల్లో సిటిఓలు అంటారు వాటిని, క్రానిక్ టోటల్ అక్లూజన్ అని. ఏళ్ల తరబడి 100% బ్లాక్ అయిపోయి రక్తనాళాలు పెద్ద పెద్దవి, వాటికి పాయలు వచ్చి ఆ పాయలు పూర్తిగా సరఫరా ఇచ్చేయటం జరుగుతుంది. సో వేరే చోట ఎక్కడ బ్లాక్స్ లేనప్పుడు, గుండె ఫంక్షన్ బాగున్నప్పుడు ఇలాంటి స్ట్రెస్ టెస్టింగ్ చేసి ఇది ఉపయోగమా చేయటం, దీన్ని ఓపెన్ చేయడం కరెక్టా, దాన్ని వదిలేయడం కరెక్టా అనే విధంగా కూడా ఈ స్ట్రెస్ టెస్టింగ్ ఉపయోగపడుతుంది. ఓకే సార్. ఇప్పుడు ఈ టెస్ట్కి ఏజ్ గ్రూప్ ఏమైనా అలా ఉంటుందా సార్? సర్టెన్ ఏజ్ అని ఎవరైనా చేయించుకోవచ్చా? అంటే యాక్చువల్గా ఇది కూడా నా ఉద్దేశంలో సొంతగా ఆలోచన చేయకూడదు. ఈ పర్టికులర్ పర్సన్ అంటే ఏ ఏజ్కి చేయాలి, ఏ ఏజ్కి చేయకూడదు అనేది కూడా చాలా మటుకు ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో, ఈ బ్లాకుల గురించి, ఈ బ్లాక్స్ వీటికి సంబంధించిన వ్యాధి ఎప్పుడు కూడా 20 ఏళ్ళ పైబడే ఉంటుంది. అతి చిన్న వయసు 20 ఏళ్ళకి, చాలా తక్కువ మందికి ఇంకా చిన్న వయసులో చూస్తాం, అది అరుదైన విషయం. దాని గురించి అసలు డిస్కషన్ అనవసరం. మెజారిటీ 20 years పైన చూస్తాం. అంటే 20 years పైననే చూస్తాం 99.999%. వీటిల్లో 80% పీపుల్ని మనం 30 పైన చూస్తాం. సో ఈ వయసు వాళ్ళకే ఈ డిస్కషన్ వర్తిస్తుంది. కాకపోతే ఈ స్ట్రెస్ టెస్టింగ్ చిన్నవాళ్ళలో వేరే విషయాలకు కూడా చేయటం జరుగుతుంది. సో ఇదంతా కన్ఫ్యూజన్ ఎందుకు అనుకున్నప్పుడు, మీ సొంత నిర్ణయం చేయకుండా మీకున్న ఏ సంశయం ఉందో, ఏ సస్పిషన్ అంటే ఏ అనుమానం ఉందో, దాన్ని మీరు గుండె డాక్టర్ ముందు పెట్టినట్టయితే ఆయన ఏం చేయాలనేది ఆయన బాధ్యత, ఆయన చూసుకుంటాడు. మనం మన తల బాదుకోకూడదు. ఒక పర్సన్ నార్మల్గా తనే కార్ డ్రైవ్ చేసుకొని వచ్చి, తనే కార్ పార్క్ చేసుకొని, తనే ఎమర్జెన్సీకి వెళ్ళి బెడ్ పైన కూర్చొని హ్యాపీగా డాక్టర్తో డిస్కస్ చేసుకుంటూ తనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పుకుంటున్నారు సార్. ఏంటి అంటే తర్వాత తీరా చూస్తే ఏంటి అంటే ఆ పేషెంట్కి గుండెపోటు ఉంది. అది ఎలా సార్, ఎలా పాసిబుల్ అవుతుంది? ఇది క్వైట్ ఆఫెన్, అంటే చాలా ఎక్కువగా మేము చూస్తాం. అంటే పేషెంట్స్ వచ్చి మాకు ఈ ప్రశ్న కూడా వేస్తారు, అదేంటి సార్ మీరు గుండెపోటు అంటారు, మరి ఇప్పటి వరకు ఆయన డ్రైవ్ చేసుకొచ్చాడు, నడిచి లోపలికి వచ్చాడు, మాట్లాడుతున్నాడు అంటారు. సో గుండెపోటు వచ్చినప్పుడు మనిషి నడవచ్చు, మాట్లాడచ్చు, నడపచ్చు కారు. ఎందుకు? మీకు గుండెపోటు వచ్చినప్పుడు మీ బాధ ఛాతిలో కానీ, మెడల్లో కానీ, దవడల్లో కానీ, లేదా ఆయాసం కానీ, ఆవలింతలు కానీ, చెమటలు కానీ అన్నీ ఉంటాయి. కానీ మీ స్వరపేటిక పడిపోదు, మాట్లాడగలుగుతారు, కాళ్ళు పడిపోవు, నడుస్తారు, డ్రైవ్ చేసే శక్తి ఉంటుంది, చూసే శక్తి ఉంటుంది. సో ఇవన్నీ మెజర్ ఆఫ్ డిసీజ్, నాట్ ఏ మెజర్ ఆఫ్ డిసీజ్ అంటాం. అంటే ఇవన్నీ, అంటే ఒక మనిషి నడవటం, మెట్లెక్కటం, దిగటం, కొండలు గుట్టలు ఎక్కాడు, ఇవన్నీ చేశాడు అంటే గుండెపోటు కాదని కాదు. గుండెపోటు ఉండి కూడా ఇవన్నీ చేసే పరిస్థితి ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే అది టైం ఇస్తుంది కొంతమందికి, అందరికీ ఇవ్వదు. చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది, గుండెపోటు వచ్చితే చనిపోతారేమో అని. గుండెపోటు వచ్చి మా దగ్గరికి వచ్చే వాళ్ళ సంఖ్య ఒక 100 మందికి మీరు సంఖ్య తీసుకున్నట్టయితే, ప్రపోర్షన్ 100లో గుండెపోటు వచ్చిన 100 మంది ఉంటే 50 మంది మాత్రమే హాస్పిటల్కి వస్తారు. బట్ మిగతా 50 మంది ఏంటి అంటే నిద్రలో కానీ, అక్కడికక్కడే కానీ సైలెంట్ డెత్లు అవుతాయి. సో ఈ వచ్చిన 50 మంది ఎలా వస్తారు? ఇలానే వస్తారు, నడిచి వస్తారు, మెట్లెక్కి వస్తారు, మాట్లాడుతూ వస్తారు, బాధ చెప్పుకుంటారు, వాళ్ళే చెప్పుకుంటారు. చాలామంది అటెండెన్స్ కూడా తీసుకురారు,
అంటే కొంతమంది ఏంటంటే ఇంట్లో వాళ్ళకి చెప్పడం ఎందుకు, వాళ్ళు భయపడతారని కానీ, కొంతమంది ఏమో ఆఫీస్లో వర్క్ చేస్తూ అక్కడి నుంచి వచ్చేస్తారు. అవును. కొంతమంది నిద్రలో వాళ్ళు ఒక్కలే ఉంటారు ఇంట్లో, వాళ్ళు లెగిసి వస్తుంటారు. సో ఇదేం ఆశ్చర్యమైన విషయం కాదు. సో తెలుసుకోవాల్సింది ఏంటంటే, గుండెపోటు వచ్చినప్పుడు ప్రతి మనిషి కదలలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, కార్ డ్రైవ్ చేయలేని పరిస్థితి ఉండదు. ఓకే. అంటే అలా ఏముండదు. కనిపించవు ఇంకా అంటే సిమ్టమ్స్ ఇవే సిమ్టమ్స్. ఇప్పుడు కష్టం ఉంది కదా, ఆయన వచ్చి బాధ చెప్పుకున్నాడు. ఎందుకు వచ్చాడు? ఎమర్జెన్సీ రూమ్ కి నడిచి డ్రైవ్ చేసుకొని అంత దూరం నుంచి బాధ చెప్పుకోవడానికి ఎందుకు వచ్చాడు? హోటల్కి వెళ్ళరే, రెస్టారెంట్కి వెళ్ళలేదు, మీరు ఎక్కడికో వెళ్ళలేదు కదా, పబ్కి వెళ్ళలేదు, డాన్స్ బార్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, డైరెక్ట్గా హాస్పిటల్కే వచ్చాడు, వైద్యుడిని సంప్రదించడానికి వచ్చాడు. ఆడ్ అవర్స్లో వచ్చాడు, చాలాసార్లు ఆడ్ అవర్స్లో వచ్చాడు. ఇంకోటి, అవుట్ పేషెంట్కి వెళ్ళలేదు, ఎమర్జెన్సీకి వచ్చాడు. సో ఎమర్జెన్సీకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ ఫాల్స్ కాల్స్ కూడా ఉంటాయి. ఫాల్స్ నెగిటివ్స్, ఫాల్స్ పాజిటివ్స్ అంటాం. అంటే కొంతమంది తప్పుగా గుండెపోటు ఉండి గుండెదనుకోకుండా, తెలియకుండా, అంటే వాళ్ళు ఇది గుండెదే అనుకోరు. సో వాళ్ళు కొంతమంది అవుట్ పేషెంట్లు వెయిట్ చేస్తూ ఉంటారు. మనకి వెయిటింగ్లో 4-5 నేను చూశాక వాళ్ళు వస్తారు లోపలికి. అదేంటండి ఇప్పటివరకు అంటే, మేము ఏదో గ్యాస్ అనుకున్నామండి అంటారు. అలా కూడా జరుగుద్ది. ఇది ఇంకోళ్ళు కొంతమంది ఏంటంటే అది గుండెదే కాదు, అంటే అసలు గుండెది కాదు అది, వాళ్ళు గుండెది అనుకొని భయపడిపోయి ఏది చిన్న నొప్పి, ఏదో ములుగుచ్చుకున్న నొప్పి ఉంటుంది, కానీ వాళ్ళకి భయం ఉంటుంది, భయభ్రాంతులు అయ్యి వాళ్ళు ఎమర్జెన్సీకి వస్తారు. సో ఈదర్ వే, అంటే గుండెపోటు ఉన్న వాళ్ళు రాంగ్గా అవుట్ పేషెంట్కి రావచ్చు, ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళొచ్చు, దవడలు గుంజుతున్నాయని, థ్రోట్ పెయిన్ అని చెప్పి ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళొచ్చు, తల పీకి చెవుల్లోకి వస్తుందని చెప్పి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, భుజాలు 2 పీకుతున్నాయని ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళొచ్చు, పొట్టలో మంట వస్తుందని చెప్పి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, వీపు వెనకాల మధ్య భాగంలో స్పైన్ మీద వస్తుందని చెప్పి స్పైన్ సర్జన్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇలా అనేకంగా కొంతమంది ఎక్కువగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి, ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళడం చూస్తూ ఉంటాం. సో ఇలా రాంగ్ కాల్స్ ఎప్పుడు ఉంటాయి, మిస్కన్సెప్షన్లో అటు ఇటు వెళ్తారు. సో ఈ పక్కకు పెడితే ఈ జబ్బే నేను చెప్పినట్టుగా గుండె జబ్బే లేకుండా రాంగ్గా మా దగ్గర రావడం జరుగుతుంది. ఇలానే చిన్న నొప్పి, ఎక్కడో గుచ్చుతున్నట్టు పెయిన్ ఉంటే రాత్రి అంతా నిద్రపోక భయపడిపోయి గుండెదేమో, ఇలాంటి ఇంటర్వ్యూలు చూసి భయపడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. లేకపోతే పక్కింట్లో ఏదైనా జరిగి రీసెంట్ పాస్ట్లో జనరల్గా పక్కింట్లో లేకపోతే చుట్టాల్లో, తల్లిదండ్రుల్లో అలా ఎవరికైనా ఇబ్బందులు కలిగి ప్రాణహాని కలిగిన వీళ్ళల్లో కూడా ఒత్తిడికి గురై నొప్పి రాంగ్గా పర్సీవ్ చేసుకుంటారు. అంటే ఏదో తప్పు, అంటే ఏదో పెద్ద జరిగిపోతుంది అనుకొని రాంగ్గా ఈఆర్కి వస్తారు గుండె ప్రాబ్లం లేకుండా. సో బట్ దిస్ ఈజ్ బెటర్ దాన్ మిస్సింగ్ అవుట్. అంటే ఇలాంటి వాళ్ళు వస్తే మేము లేదని చెప్పి పంపించడం బెటర్. ఉండి అవుట్ పేషెంట్లో రాంగ్ ప్లేసెస్లోకి వెళ్ళి జబ్బుని మిస్ అయిపోయి ప్రాణం మీదకి వచ్చేదానికంటే తప్పుగా ఉందనుకొని, లేకుండా ఉందనుకొని మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి బెటర్. ఉండి లేదనుకొని మిస్ అయిపోతే ప్రమాదం. సో ఈ పాయింట్ చాలా మంది అర్థం చేసుకోవాలి. బట్ మనం ఫస్ట్ అనుకున్న పాయింట్కి నడిచి వచ్చారు, కార్ డ్రైవ్ చేసుకొని వచ్చారు, మాట్లాడుతున్నారు అనేది చాలా మంది గుండెపోటు ఉన్న వాళ్ళు చేసే పని, అదేం ఆశ్చర్యం కాదు. ఓకే. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఈఎన్టీ దగ్గరికి వెళ్తారు, ఆర్థోపెడిషియన్ దగ్గరికి, డిఫరెంట్ కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్తారు అని. ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు అని తెలిసింది. అప్పుడు వాళ్ళకి అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? వాళ్ళకి తెలియదు కదా మనం నెక్స్ట్ కార్డియాలజీకి వెళ్ళాలని. ఇక్కడ పెయిన్ వస్తుంది, కార్డియాలజీకి దీనికి. మంచి ప్రశ్న. కానీ ఇది చాలా సింపుల్ థింగ్. ఎందుకంటే మీరు వెళ్ళింది ఒక స్పెషలిస్ట్ దగ్గరికి. మోస్ట్ ఆఫ్ ద టైం స్పెషలిస్టే డైరెక్ట్ చేస్తాడు. జనరల్గా ఈఎన్టీ సర్జన్ ఇది నాకేదో అనుమానంగా ఉందమ్మా, ఇది మాది కాదు, గుండె డాక్టర్దేమో అని మాకు అనుమానం ఉంది, గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటారు. అతి తక్కువ మంది మందులు రాసి ఏం పెద్ద పర్లేదు అని ఇంటికి పంపించేయడం జరుగుతుంది. అప్పుడు మిస్ అయిపోతారు డయాగ్నోసిస్. బట్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ అందుకే ఎంబీబీఎస్ చేశాక ఇవన్నీ చేయాలి. చాలా డిగ్రీల్లో ఎంబీబీఎస్ అయ్యాక, ఎండి అయ్యాకనే సూపర్ స్పెషాలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ వైడ్ రేంజ్ నాలెడ్జ్ అవసరం. మీకు జనరల్ ఫిజిషియన్ అంటే ఇప్పుడు నేను కార్డియాలజిస్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఫిజిషియన్ అవ్వాలి.
ఓహ్! అంటే ఓకే. ఎంబీబీఎస్ అయ్యాక ఎండి అయ్యాకే మేము డిఎం చేస్తాం. ఓకే. మీరు ఏ స్పెషాలిటీ తీసుకున్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎంబీబీఎస్ ఎండి హ్మ్. డిఎం, హ్మ్. రుమటాలజిస్ట్ ఎంబీబీఎస్ ఎండి డిఎం, ఓకే. హిమటాలజిస్ట్ యూ టేక్ ఎనీథింగ్, ఆంకాలజిస్ట్ ఎంబీబీఎస్ ఎండి డిఎం. సో ఇవన్నీ ఎందుకు అంటే ఈ జనరల్ ఫిజిషియన్గా నువ్వు ముందు చూసే ఈ బ్రాడ్గా అందరినీ చూడటము, నీ మెచ్యూరిటీ పెరుగుతుంది, నీకు ఆలోచన విధానం శక్తి పెరుగుతుంది, నువ్వు పేషెంట్ని ట్యాకిల్ చేసే విధానం పెరుగుతుంది. సో ఈ విధంగా నువ్వు అన్నిట్లో కొంచెం కొంచెంగా అంటే ఇప్పుడు మాస్టర్ ఆఫ్ Knowledge gain నన్ చేసుకో. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటారు. అంటే ఇప్పుడు నీకు ఒక దాంట్లో ఎక్స్పర్ట్, కానీ మెజారిటీ ఇప్పుడు నేను కార్డియాలజీ పరంగా నేను ఎక్స్పర్ట్ని, ఓకే. వేరే సబ్జెక్ట్ రాదని కాదు, వేరే సబ్జెక్ట్ కూడా నాకు వస్తుంది, కానీ దాంట్లో బిగ్గెస్ట్ ఎక్స్పర్ట్ కాదు నేను. హ్మ్. ఏ గుడ్ సూపర్ స్పెషలిస్ట్ విల్ బి ఏ గుడ్ స్పెషలిస్ట్ ఆల్సో. సో అందుకని ఇటువంటివి వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు కూడా జనరల్గా పికప్ చేసి ఆ పర్టికులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అమ్మా, ఇది అక్కడికి వెళ్తే మీకు సొల్యూషన్ దొరుకుతుందని చెప్పడం జరుగుతుంది. కొంతమందిని వాళ్ళు డైరెక్ట్గా ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళమని ఫోన్ చేసి మాకు చెప్తారు. ఓకే. డాక్టర్ రవి, ఐ ఫీల్ ది సో అండ్ సో పేషెంట్ నా దగ్గరకు వచ్చారు, ఇది హార్ట్ అటాక్ లాగా అనిపిస్తుంది, మీరు కొంచెం నేను పేషెంట్ని ఎమర్జెన్సీ రూమ్ పంపించాను, మీరు అక్కడ చూడండి అని చెప్పడం కూడా జరుగుతుంది. సో ఆ విధంగా మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఓకే సార్. ఇప్పుడు ఎండిడిఎం కొంచెం డిఫరెన్షియేషన్ చెప్పారు కదా. కార్డియాలజిస్ట్కి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్కి డిఫరెన్స్ ఏంటి సార్? కార్డియాలజిస్టులు మెజారిటీ ఆఫ్ కార్డియాలజిస్టులు ఇండియాలో అయితే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ చేస్తారు. ఓకే. అంటే కార్డియాలజిస్టులు అందరూ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు కాదు, కానీ అందరు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులే. ఓకే. సో ఎండి డిఎం చేయటాన్ని, డిఎం అనే డిగ్రీ కార్డియాలజీలో ఉంది. హ్మ్. మన ఇండియాలో ప్రత్యేకమైన డిగ్రీలు ఫర్దర్గా ఎవాల్వ్ పూర్తిగా కాలేదు, కానీ అంటే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అని సపరేట్ డిగ్రీ లేదు. బట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ఆరు థియరీ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కానీ కొంతమంది కార్డియాలజిస్టులు ఇంటర్వెన్షన్ చేయరు. ఇంటర్వెన్షన్ అంటే ఏంటి అంటే గుండె రక్తనాళాల్లో కానీ గుండె లోపలికి కానీ వైర్ల ద్వారా కానీ ఏదైనా ప్రక్రియలు చేయటం. ఓకే. అంటే ఒక ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అయితే ఈపీ స్టడీ అని చేస్తాడు, ఫైనల్గా గుండెల్లోకి వైర్లు వేస్తారు, లేకపోతే ఏదైనా డివైస్ని పంపిస్తారు, లేకపోతే డివైస్ని పెడతారు. అంటే నేనైతే స్టెంట్లు పెడతాను, నేను డివైజెస్ కూడా పెడతాను, ఇంకా ఫిల్టర్స్ అని పెడతాను, ఇలా అనేకమైన ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా లోపల ఒక మార్పు తీసుకొస్తాను గుండె లోపల. అది కట్ చేయకుండా, కొయ్యకుండా చేయి దగ్గర నాడి ద్వారా రేడియల్ ఆర్టరీ కానీ, లేకపోతే కాలు దగ్గర తొడ దగ్గర ఉన్న గ్రాయిన్లో ఉన్న ఫిమరల్ ఆర్టరీ అని కానీ, వీన్స్ సిరలు ఫిమరల్ వీన్ కానీ, అట్లా అనేకమైన ప్లేసుల నుంచి, సిరల నుంచి కానీ దమనుల నుంచి కానీ గుండెకి వెళ్ళి గుండెలో మార్పులు తీసుకొస్తాం. సో దీన్ని ఇంటర్వెన్షన్ అంటారు. సో ఇలా చేసే వాళ్ళని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అంటారు గుండెలో చేసినప్పుడు. సో ఇలా చేయకుండా కూడా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు. ఎలా? కన్సల్టేషన్ చూడటం, పేషెంట్ కన్సల్టేషన్ చూడటం, ఎకో కార్డియోగ్రామ్ అని ఇమేజింగ్ చేయటం, సిటీ యాంజియోగ్రామ్ అని సిటీ స్కాన్ ద్వారా చేయటం, లేకపోతే మీకు ఈసీజీ చూడటం, ట్రెడ్మిల్ టెస్ట్ చేయటం, ఇందాక అనుకున్న స్ట్రెస్ ఎంపీఐ చేయటం, అలా లోపలికి వెళ్ళి గుండెలో మార్పులు చేయకుండా పేషెంట్ని బేసిక్ అనకూడదు, ఇది ఎక్స్పర్టీజే. సో ఇది కూడా కార్డియాలజిస్టే, కానీ దీన్ని నాన్ ఇన్వేజివ్ కార్డియాలజీ అంటారు. అంటే నాన్ ఇన్వేజివ్ కార్డియాలజిస్ట్ అంటే కార్డియాలజిస్టే, కానీ లోపలికి వెళ్ళి గుండెని ఏమి టచ్ చేయడం అలాంటివి చేయరు. సో దీంట్లో ఇంకొకటి కూడా ఉంది, అది ఇండియాలో తక్కువ, ఇన్వేజివ్ నాన్ ఇంటర్వెన్షనిస్ట్ అని ఉంటారు. ఇన్వేజివ్ నాన్ ఇంటర్వెన్షనిస్ట్ అంటే ఇందాక చెప్పింది నాన్ ఇన్వేజివ్స్ లోపలికి అసలు వెళ్ళరు. ఇన్వేజివ్ నాన్ ఇంటర్వెన్షనిస్ట్ అంటే యాంజియోగ్రఫీ వరకు చేస్తారు, కానీ ఇంకా ఫర్దర్గా వెళ్ళి స్టెంట్లు పెట్టడం కానీ లోపల డివైజెస్ అమర్చడం కానీ చేయరు. సో ఇదొక డిపార్ట్మెంట్ ఉంది, ఇన్వేజివ్ నాన్ ఇంటర్వెన్షనిస్ట్ అని, కానీ అది ఇండియాలో ఎక్కువగా అలాంటి డిపార్ట్మెంట్ లేదు. ఈ కార్డియాక్ సర్జన్ కి కార్డియాలజిస్ట్ కి అది డిఫరెన్స్ ఏంటి? అది చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే కార్డియాలజిస్ట్ ఫస్ట్ థింగ్, కార్డియాలజిస్ట్ అంటే ఎంబీబీఎస్ చేశాక ఎండి చేస్తారు. ఎండి అంటే ఫిజిషియన్తో సమానమైన డిగ్రీ చేసి, సమానమైన డిగ్రీ కాదు, ఫిజిషియన్ డిగ్రీ, అది చేసి డిఎం ఫర్దర్గా స్పెషాలిటీ కార్డియాలజీ తీసుకుంటారు. వేరే కార్డియాక్ సర్జన్ అంటే ఎంబీబీఎస్ చేశాక ఎంఎస్ తీసుకుంటారు, ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎండి చేయరు.
సో ఇది సర్జరీ ఇక్కడే డివైడ్ అయిపోతుంది. సర్జన్స్ అందరూ కట్ చేసి చేసేవి చేస్తారు. సో స్టెర్నమ్ని కోయటం కానీ, పక్క నుంచి చిన్న ఇన్సిషన్ ఇచ్చి కానీ, పెద్ద ఇన్సిషన్ అవ్వచ్చు, చిన్న ఇన్సిషన్ అవ్వచ్చు, ఫైనల్గా కత్తులు కటార్లు వాడతారు ఓకే. సర్జన్ అనేవాళ్ళు. అది కోసి గుండె లోపలికి వెళ్ళి మార్పులు తీసుకొస్తారు. అది బైపాస్ సర్జరీ అవ్వచ్చు, ఓపెన్ హార్ట్ సర్జరీ అవ్వచ్చు. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఓపెన్ హార్ట్ సర్జరీ వేరు, బైపాస్ సర్జరీ వేరు. అండ్ ఏంటి సార్ డిఫరెన్స్ ఏమిటి అంటే, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే చెస్ట్ని ఓపెన్ చేసి, అంటే అయితే స్టెర్నం కట్ చేసి, ఈ స్టెర్నం అనేది కట్ చేసి కానీ, లేకపోతే పక్క నుంచి MICS అంటారు, మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీస్ అని, ఈ పక్క నుంచి చిన్న రంధ్రం చేసి కానీ గుండెల్లోకి వెళ్ళి గుండెని కట్ చేయరు. గుండె ఉపరితలం పైన ఉన్న దమనులన్నీ అవుట్ సైడ్ దమనులని రిపేర్ చేస్తారు. బయట నుంచి కాలు నుంచి కానీ ఈ గుండె పక్కన ఉన్న దమనుల్ని కానీ తీసుకొచ్చి కుడతారు. దాన్ని బైపాస్ సర్జరీ అంటారు. దీంట్లో గుండెని కోయరు, చెస్ట్ని కోస్తారు, గుండె పైన ఉన్న దమనులని రిపేర్ చేస్తారు. దీన్ని తెలియక అందరు వాల్వులు అంటుంటారు. అవి వాల్వులు కావు, దమనులు, ఆర్టరీస్. వాల్వుల్ బ్లాక్ అయిన స్టెంట్ పెడతారు అంటుంటారు. అది వాల్వుల్ కావు, అవి వెజల్స్, దమనులు, ఆర్టరీస్. సో ఈ ఆర్టరీస్ని రిపేర్ చేయడాన్ని బైపాస్ సర్జరీ అంటారు, CABG. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా చెస్ట్ని, స్టెర్నల్ బోన్ని కట్ చేయటము, పక్కన లేకపోతే పక్కన నుంచి వెళ్ళటం, MICS అని. సో ఏదైనా కూడా లోపలికి వెళ్ళి హార్ట్ని కూడా కట్ చేసి లోపలికి వెళ్ళి కవాటాల రిపేర్, అంటే వాల్వ్ రిప్లేస్మెంట్స్, అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్, మైట్రల్ వాల్వ్ రిప్లేస్మెంట్, ట్రైకస్పిడ్ వాల్వ్ రిపేర్, పల్మనరీ వాల్వ్ రిప్లేస్మెంట్, లేదా గదుల్లో రంధ్రాలు ఉంటే పూడ్చడం, ASD, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, అంటే గుండెలో కింద గదుల్లో రెండింటి మధ్యలో ఉండే రంధ్రాన్ని, పైన గదులు రెండింటి మధ్యలో ఉండే రంధ్రాన్ని ఏమో ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు. లేకపోతే రక్తనాళాలు తిరగబడితే దాన్ని రిపేర్ చేయటం, సో దాన్ని ఇంట్రాకార్డియాక్ రిపేర్ అంటారు. ఇలా రకరకాల రిపేర్స్ని గుండెని కట్ చేసి చేసేవి ఇవన్నీ కార్డియాక్ సర్జరీ చేస్తాడు. ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు. అంటే ఇందాక బైపాస్ వేరు, ఓపెన్ హార్ట్ సర్జరీ వేరు. సో ఇది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ ఈ విధంగా కార్డియాక్ సర్జన్ చేసేవి డిఫరెంట్, కార్డియాలజిస్ట్ చేసేవి డిఫరెంట్. చాలాసార్లు అనుబంధం, అంటే ఇద్దరు కలిపి కొలాబరేషన్, ఇప్పుడు కొలాబ్ అంటారు కదా, ఈ ఇన్స్టాగ్రామ్లో కొలాబ్ అయినట్టు పేషెంట్ కోసం కొలాబ్ అవటం కూడా జరుగుతుంది. కొన్ని ప్రక్రియల్లో హైబ్రిడ్ ప్రక్రియలు ఉంటాయి. అంటే సగం కార్డియాలజిస్ట్ చేస్తాడు, సగం సర్జన్ చేస్తాడు, కార్డియాక్ సర్జన్ చేస్తాడు. ఇలాంటి హైబ్రిడ్ ప్రొసీజర్స్, అంటే ఇద్దరు కలిపి టీమ్ అప్ అయ్యి కూడా చేసేవి ఉంటాయి. కొన్నిసార్లు మేము చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్స్ చేసినప్పుడు ట్యాబర్ అని కానీ, స్ట్రక్చరల్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి, ట్రాన్స్కాథరల్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అని ఉంటుంది, మైట్రా క్లిప్ అని ఉంటుంది, మైట్రల్ క్లిప్ రిపేర్ అని. సో ఇలా ట్రాన్స్కాథరల్ మైట్రల్ వాల్వ్ రిప్లేస్మెంట్ అని ఉంటుంది. సో ఇటువంటివి చేసేటప్పుడు ఇటువంటి సందర్భాల్లో కార్డియాక్ సర్జన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. సో వాళ్ళు బ్యాకప్గా కూడా ఉంటారు. సో అలానే చాలా సార్లు వాళ్ళు బ్యాకప్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఇలాంటి స్ట్రక్చరల్ హార్ట్ ఇంటర్వెన్షన్స్లో. సో కొన్నిసార్లు వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో సర్జన్కి ఒక పెద్ద ప్రక్రియని చిన్నగా చేయాలి అనుకున్నప్పుడు కొన్ని మేము హెల్ప్ చేసినప్పుడు మేము ఇంటర్వెన్షన్ ద్వారా, అంటే కొన్ని నేను స్టెంట్ పెట్టేసి ఇచ్చేస్తే ఆయన వేరే రకంగా వాల్వ్ రిప్లేస్ చేయటం కానీ, సర్జరీ మిగతా సర్జరీ అంతా ఆయన చేయటం జరుగుతుంది, హైబ్రిడ్ ప్రొసీజర్స్. సో ఇలా టీమప్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది కార్డియాక్ సర్జన్. అయితే ఒక పేషెంట్గా ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది కొంతమందికి సంశయం ఉంటుంది. అంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, కార్డియాక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలా? ఎప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ టైమ్స్ 99.9% ఆఫ్ టైమ్స్ కార్డియాలజిస్ట్ దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే ఈజ్ ఏ కార్డియాక్ ఫిజిషియన్. అంటే ఒక డయాగ్నోసిస్కి కానీ, ఈ వ్యాధి ఏముంది, ఈ వ్యాధి ఏంటి అని నిర్ధారణ చేయాలంటే కార్డియాలజిస్ట్ అవసరం. తర్వాత ఈ వ్యాధి నిర్ధారణ అయ్యాక ఏమి చేయాలి అనే దానికి కూడా కార్డియాలజిస్ట్ అవసరం. ఈ తర్వాత చాలామందికి యాంజియోగ్రఫీలు అయిపోతాయి. ఆ తర్వాత బైపాస్ సర్జరీ, స్టెంట్ అనే ఒక ఇది ఉంటుంది. ఇక్కడ కూడా చాలాసార్లు కార్డియాలజిస్టే ఇంపార్టెంట్. అయితే కొన్నిసార్లు టీమ్ అప్ అవ్వాలి. అంటే కార్డియాక్ సర్జన్, కార్డియాలజిస్ట్ కలిసి చూసి కలిసి టీమ్ పేషెంట్ ఫ్యామిలీతో మాట్లాడాలి. సో ఈ కొలాబరేషన్ కూడా అవసరం ఉంటుంది. హార్ట్ టీమ్ అప్రోచ్ అంటాం దాన్ని. సో ఈ విధంగా అందరికీ ఒక రకం ఉండదు. వ్యాధిని బట్టి, పరిస్థితులను బట్టి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ టీమ్ కూడా ఉంటుంది.
ఓకే సార్. కొన్ని ఆశ్చర్యమైన క్వెషన్స్ సార్. ఏంటంటే ఇప్పుడు మామూలుగా స్టంట్స్ ఏసుకుంటారు కదా! పేషెంట్స్ ఎవరైతే వాళ్ళకి కొన్ని అపోహలుంటాయి కదా! ఎలా అంటే వర్షంలో తడిస్తే తుప్పు పట్టిపోతాయేమో, రోజు స్నానం చేస్తే తుప్పు పట్టిపోతాయేమో, ఇంకొకటి ఓకే లెఫ్ట్ సైడ్ పడుకుంటే అది మూవ్ అవుతుందేమో, రైట్ సైడ్ అలా పడుకోవచ్చో లేదో అని. ఆహ్, ఏంటి ఇదేం సార్ వాట్ ఆశ్చర్యం ఎవర్ కాదు. ఈస్ అంటే కొంచెం కొంతమందికి అంటే కొంతమందికి ఇది కామెడీగా ఉంటుంది. కొంతమందికి చాలా సీరియస్ ఇష్యూ ఉంటుంది. ఓహ్! ఓకే. ఎందుకంటే సీరియస్ ఇష్యూ అంటే నేను చెప్పేది పేషెంట్ సీరియస్ కాదు. పేషెంట్ ఆలోచన. ఓకే. అంటే వాళ్ళు చాలా బాధపడతారు కూడా నువ్వు నవ్వితే. మరి అయ్యో! ఒకడికేమో సారీ. నవ్వొచ్చేస్తుంది. ఇదేంటి ఇలా అడిగారు, వర్షంలో తడిస్తే స్టంట్ తుప్పు పడుతుందా అని. అలా అడిగిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళ అనుమానం మనం తీర్చాలి. సో జనరల్‌గా ఏంటంటే రక్తనాళంలో స్టెంట్ పెట్టాక గుండెల్లో స్టెంట్ అనేది రకరకాల చోట్ల పెడతారు. మేము గుండె డాక్టర్‌గా రక్తనాళాల్లో పెడతాం. ఈ రక్తనాళాల్లో సిరలు అవ్వచ్చు, ధమనులు అవ్వచ్చు. ధమనులు అయితే అవి గుండె ధమనులకు మోస్ట్ కామన్‌గా పెడతాం. మెడ ధమనులు బ్రెయిన్‌కెళ్ళే ధమనుల్లో పెట్టడం జరుగుతుంది. కాళ్ళకెళ్ళే ధమనుల్లో పెట్టడం జరుగుతుంది. చేయికెళ్ళే ధమనుల్లో కూడా పెట్టడం జరుగుతుంది స్టెంట్స్ అనేవి. సో ఈ ధమనుల్లో సిరల్లో పెట్టినప్పుడు ఒక్క మైక్రోమీటర్ కూడా అది పక్కకు జరగదు. ఓకే. ఒక్కసారి పెట్టాక హ్మ్. అక్కడే ఉంటుంది. అందుకే పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి. నువ్వు మిస్ అయిన రాంగ్ ప్లేస్‌లో పెడితే రెండో స్టెంట్ పెట్టాల్సి వస్తుంది. ఓకే. సో అది దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెన్స్. హ్మ్. సో ఒక్కసారి స్టెంట్ పెట్టాక అది కదలటం అనే మాటే లేదు. ఓహ్! అది ఒకటి. 2 వర్షము ఇవి చిన్న చిన్నవి అంటే వర్షం అది లోపలికి వెళ్ళదు. నీరు ఇది గుండె పైన ఉన్న ధమనుల్లో ఉందది. ఆ ప్లేస్‌కి తడి తగలదు అలాంటి మాటే లేదు. సో తుప్పు పట్టడం అనే మాట లేదు. కానీ చాలా మందిలో వర్షంలో తడిస్తే అవ్వటం, వంగితే అది జరిగిపోవటం, లెఫ్ట్ సైడ్ పడుకుంటే అది ఇబ్బంది కలిగి అట్లాంటివి ఏమి లేవు. కానీ ఏ గుండె పేషెంట్ అయినా ఎడం పక్కకి పడుకున్నప్పుడు గుండె మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎడం పక్కకి పడుకున్నప్పుడు, ఓకే. వంగినప్పుడు, నడుస్తున్నప్పుడు యాక్టివిటీకి ఎప్పుడు కూడా గుండెకి ఎనర్జీ ఎక్కువ అవసరం. ఇలాంటి సందర్భాల్లో మీకు స్టెంట్ పెట్టనీయండి, పెట్టకపోనీయండి. వాళ్ళల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్ పర్సన్‌కి పెద్దగా తట్టుకుంటాడు. కొంతమంది నార్మల్ పర్సన్‌లు కూడా తట్టుకోలేరు. సపోజ్ బాగా భయస్థులు ఉన్నారు. చాలా ఒత్తిడికి గురవుతున్నారు. అప్పుడు లెఫ్ట్ సైడ్ పడుకున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అంటే ప్రమాదం కాదు, ఇబ్బంది, కష్టం కలుగుతుంది. అంటే దడ కానీ, భయం కానీ, దడ కానీ, ఆయాసం కానీ అలా వంగినప్పుడు కూడా ఆయాసం వస్తుంది చాలామందికి. జబ్బు లేకుండా కూడా. గుండె జబ్బు ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ కరెక్ట్ చేయని వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. ఎడం పక్కన పడుకున్నప్పుడు కానీ, వంగినప్పుడు కానీ. మేము స్టెంట్ వేసి జబ్బుని కరెక్ట్ చేసినప్పుడు ఇవి తగ్గుతాయి. ఈ బాధ తగ్గుతుంది. సో ఎడం పక్కన పడుకున్నా తప్పులేదు. ఎటైనా పడుకోవచ్చు. ఇంకోటి పడుకున్నప్పుడు నీకు తెలుస్తుంది కానీ పడుకున్నాక నీకేం తెలుస్తుంది? సో దాని గురించి ఆలోచనే చేయకూడదు. నువ్వు ఎటు పడితే అటు దొరుకుతావు. నీకు తెలియదు. హ్యాపీగా ఉండొచ్చు. అంతే. మర్చిపోవాలి. పడుకోవాలి, మర్చిపోవాలి. సో నువ్వు పడుకున్నాక ఎటు పడుకున్నావు, ఇటు పడుకున్నావు, అటు పడుకున్నావు అనే మాట లేదు. అంటే మామూలుగా డైజెషన్‌కి కూడా లెఫ్ట్ సైడ్ పడుకుంటే అలా ఏం లేదు. కాకపోతే డైజెషన్ విషయానికి మీరు అడిగారు కాబట్టి నేను గుండె డాక్టర్ని, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కాదు. కానీ నేను చెప్పచ్చు ఏమిటి అంటే డైజెషన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు తిన్న వెంటనే ఫస్ట్ ఫుల్గా తినకూడదు. తిండి ఎప్పుడు కూడా ఒక 20% తక్కువ తినాలి, కడుపు నిండుగా కాకుండా. ఓకే. 2 తిన్న వెంటనే వంగకూడదు. ఎరెక్ట్ పోస్చర్లో ఎక్కువసేపు ఉండాలి. ఓకే. పడుకునే పరిస్థితి ఉంది, నిద్రపోతున్నాం, నిద్ర వస్తుంది, నిద్ర ముందు తినకూడదు. తిన్నాక ఒక 1 అవర్ 2 అవర్స్ గ్యాప్ ఉండాలి ఇప్పుడు కూడా. సో వాళ్ళకి అప్పుడు డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అర్లీగా తినాలి, తక్కువ తినాలి, స్పైసీ ఫుడ్స్ తినకూడదు, లిక్విడ్ ఎక్కువ తీసుకోకూడదు, పడుకున్నప్పుడు ఎత్తు కొంచెం ఉండాలి. ఇది నా సబ్జెక్ట్ కాదు కానీ నేను చెప్తున్నాను. సో ఇవి డైజెషన్కి సంబంధించినవి. గుండెకి సంబంధించి నువ్వు ఇష్టం, నువ్వు ఎటైనా పడుకోవచ్చు, నో ప్రాబ్లం. పడుకోవడానికి సమస్య ఏం లేదు. బట్ లెగిసి ఉండగా అంటే నేను నిద్రపోలేదు, ఎడం పక్కన పడుకుంటే ఇబ్బంది వస్తే కుడి పక్క తిరగండి, పెద్ద విషయం కాదు. కాకపోతే ఊరూరికే వస్తే డాక్టర్ చూపించుకోండి ఎందుకు వస్తుందని, అది కూడా ఉంది. అది కూడా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ ఇంకోటి స్టెంట్ మీరు విషయానికి వస్తే నేను ఇందాక చెప్పినట్టుగా ఇందులో పెట్టిన అటు ఇటు జరగవని ఒక మాట చెప్పాను. ఇది వేరే చోట పెట్టిన స్టెంట్లు, అంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు కూడా స్టెంట్లు పెడతారు. బైల్ డక్ట్లో, ప్యాంక్రియాటిక్ డక్ట్లలో పెడతారు. నోట్లోంచి గొట్టం వేసి పేగుల ద్వారా ప్యాంక్రియాస్ గ్రంథి దగ్గర కానీ, గాల్ బ్లాడర్ దగ్గర ఉన్న డక్ట్కి కానీ పెడతారు. అలాగే యూరాలజిస్టులు యూరటర్స్లో పెడతారు. స్టోన్ ఉంది, కిడ్నీ స్టోన్స్ ఉంది. సో ఈ స్టెంట్లు లాగేస్తారు, పర్మనెంట్గా ఉండవు.
ఓకే. మళ్ళీ మళ్ళీ తీసేస్తారు. ఓకే. ఓకే. సో అలా గుండెల్లో కుదరదు. అది ఒకటి ఇవి తెలుసుకొని పర్మనెంట్. ఓకే. పర్మనెంటే కాదు, ఇక నువ్వేం చేయలేవు. అంతే. ఇంకొకసారి వేసాము అంటే ఇంకా అంతే. అయితే అతి తక్కువ మందిలో స్టెంట్లోకి ఇన్ఫెక్షన్స్ రావడం ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే చాలా చోట్ల స్టెంట్లు పెట్టేటప్పుడు స్టెంట్ సమస్య కాదు, అది ఇన్ఫెక్షన్, స్టెంట్ ఇన్ఫెక్షన్ అని ఉంటుంది. అంటే స్టెంట్ పెట్టాక ఇది అతి తక్కువగా చూస్తాం వేలల్లో ఒకరికి. ఇది ఈ టెర్షరీ కేర్ హాస్పిటల్స్, బిగ్ నామ్స్ జేసీఐ అక్రెడిషన్ ఉన్న హాస్పిటల్స్లో జరిగే అవకాశం తక్కువ. ఎందుకు అంటే మెటీరియల్ రీయూజ్ చేయరు. స్టెంట్ కాదు, మెటీరియల్స్. ఓకే. అంటే మెటీరియల్స్ అంటే కన్జ్యూమబుల్స్ అంటాం. మన ఇండియాలో స్టెంటింగ్, యాంజియోప్లాస్టీ లాంటివి చాలా చీపర్. చాలామంది ఎక్కువ అనుకుంటారు, చాలా తక్కువ కాస్ట్. మీరు వేరే దేశాలకు వెళ్తే, బయట విదేశాలకు వెళ్తే మీరు ఆశ్చర్యపోతారు. యాంజియోప్లాస్టీ అనేది 50 లక్షలు, కోటి రూపాయలు ఉంటుంది. ఓకే. ఎందుకు అంటే ఈ వాడే ఒకటి హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్కి, తర్వాత యాంజియోప్లాస్టీ చేసేటప్పుడు మనం వాడాల్సిన ఏవైతే ట్యూబ్స్ ఉంటాయో, ఈ స్టెంట్ని పంపించే ప్రక్రియ ఉంటుందో, వైర్లు కానీ బెలూన్లు కానీ ఇవన్నీ కూడా కాస్ట్లీ ఉంటాయి. ఎక్స్పర్టీస్, ఈ డాక్టరు టీము వీళ్ళందరూ ఎక్స్పర్టీస్. వాళ్ళు ట్రైన్ అయిన విధానం కానీ వాళ్ళ అనుభవం కానీ ఇవి చేయాలంటే, వీటిని మెయింటైన్ చేయాలన్న ఇన్వెంటరీ కానీ వీటన్ని కాస్ట్లీ ఉంటాయి. సో దీనివల్ల అబ్రాడ్లో దాని కాస్ట్ ఎక్కువ. మరి ఇండియాలో ఎందుకు తక్కువగా చేయగలుగుతున్నాం అంటే చాలా చోట్ల రీయూజ్ అవుతుంది. ఇది అఫీషియల్ రీయూజ్, NABH అంటాం, నేషనల్ అక్రెడిషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ అంటుంది. ఈ చెక్ చేస్తారు. ఇప్పుడు రెస్టారెంట్లో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా హెల్త్కి కరెక్ట్గా ఫుడ్ సేఫ్టీ ఎలానో దీంట్లో కూడా చెక్ చేస్తారు. సో హాస్పిటల్స్ అన్నింటిలో వైర్లు కానీ ట్యూబ్స్ కానీ మనం వాడే షీట్స్ కానీ ఇవన్నీ సరైన విధంగా రీయూజ్ చేసినప్పుడు సరైన విధంగా ఇథిలిన్ ఆక్సైడ్ చేస్తున్నారా, స్టెరిలిటీకి ప్రికాషన్స్ తీసుకుంటున్నారా, ఇవన్నీ చూస్తారు. సో ఇవన్నీ చేయటం జరుగుతుంది. అవన్నీ చేసే జాగ్రత్త పడతారు. ఇలా రీయూజ్ని ప్రాపర్గా సూపర్వైజ్ చేయడం వల్ల మన కాస్ట్ తక్కువగా ఉంది. వాస్తవానికి ఇవన్నీ రీయూజ్ చేయకూడదు. రీయూజ్ చేయకుండా అలా చేస్తే కనుక వయబిలిటీ ఉండదు మనం చేసే ప్రైస్కి. సో ఈ రీయూజ్ అనేది అఫీషియల్గా చేయడం జరుగుతుంది. కానీ ఈ రీయూజ్ చేసినప్పుడు సరైన పద్ధతిలో చేయకపోయినా, ఎక్కువసార్లు వాడినా, అప్పుడు మనం పంపించిన ఈ స్టెంట్ పంపించడానికి వాడిన పరికరాలు ఏవైతే వెళ్తాయో దాని ద్వారా ఇన్ఫెక్షన్ వెళ్ళినా, లేకపోతే పేషెంట్కి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంది, వేరే ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షను, ఎక్కడో ఇన్ఫెక్షన్ ఉంది, నువ్వు చూసుకోకుండా జరిగింది, అప్పుడు ఈ స్టెంట్కి ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకి స్టెంట్ పెట్టాక జ్వరాలు వచ్చి స్టెంట్ దగ్గర భాగం అంతా వెడల్పైపోయి ఎన్యూరిజం లాగా ఫామ్ అయ్యి వీళ్ళకి జ్వరం పాపం నెలలు ఉండి అర్థం కాకుండా తర్వాత చెక్ చేస్తే స్టెంట్ ఇన్ఫెక్ట్ అయ్యి బైపాస్ సర్జరీకి పోయే పరిస్థితి వస్తుంది. సో ఇది ఒక అరుదైన విషయం. సో ఈ రీయూజ్ బై గాడ్స్ గ్రేస్ నేను పనిచేసే చోట రీయూజ్ అనే మాట లేదు, రీయూజ్ చేయాలి. సో ఇటువంటి చూడటం జరగదు మా దగ్గర. సో దిస్ ఈజ్ ఒక అరుదైన సంఘటనలు ఉంటాయి స్టెంట్ ఇన్ఫెక్షన్. ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి కేసెస్లో ప్రాపర్ హాస్పిటల్స్ని కన్సల్ట్ అవుతే బెటర్. ఎప్పుడు కూడా ప్రాపర్ హాస్పిటల్స్, ప్రాపర్ సిచ్యువేషన్స్ చూసుకోవాలి. అంటే ఆ అక్రిడిషన్స్ ఉండాలి. అంటే మీరు సేఫ్టీ అనేది చూసుకోవాలి. సేఫ్టీ ఇంపార్టెంట్. మామూలుగా ఇంతకుముందు చాలా మనం ఎక్కువగా వినేది లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్స్, వాటి గురించి ఎక్కువగా టెస్ట్ చేయించుకునేవాళ్ళు సార్. ఈ మధ్య ఏంటి అంటే కాల్షియం స్కోర్ అని ఒకటి కొత్తగా వింటున్నాం. అసలు ఈ కాల్షియం స్కోరు ఎవరికి చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, అసలు ఎందుకు చేయించుకోవాలి సార్? సో లిపిడ్ ప్రొఫైల్ అనేది ఆఫ్ కోర్స్ ఇప్పుడు అందరూ లిపిడ్ ప్రొఫైల్ అనేది భయపడుతుంటారు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అంటే బ్లాక్ అయిపోయింది అనుకుంటుంటారు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే బ్లాక్ అయినట్టు కాదు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే నీకు అవకాశం ఎక్కువ, బ్లాక్ ఉండే అవకాశం లేదా బ్లాక్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం. అంతేగాని కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఈరోజు బ్లాక్ ఉన్నట్టు కాదు. సో ఈ అపోహ చాలా మందిలో ఉంటుంది. అంటే కొలెస్ట్రాల్ చేసేసుకొని ఎక్కువ ఉంటే బ్లాక్ ఉంది అనుకుంటుంటారు, తక్కువ ఉంటే లేదనుకుంటుంటారు. కొలెస్ట్రాల్ తక్కువ నార్మల్ ఉండి కూడా బ్లాక్స్ ఉండొచ్చు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి బ్లాక్ ఉండకపోవచ్చు కూడా. మరి ఆ పరీక్ష ఎందుకు?
ఆ పరీక్ష రిస్క్ స్ట్రాటిఫికేషన్. అంటే స్మోకింగ్ లాగా. స్మోకింగ్ చేస్తే గుండెపోటు వస్తుంది, స్మోకింగ్ చేయకపోతే రాదని కాదు. స్మోకింగ్ చేసే వాళ్ళలో సంఖ్య ఎక్కువ, గుండెపోట్లు వచ్చే సంఖ్య. స్మోకింగ్ చేయని వాళ్ళలో అవకాశం తక్కువ. సో అందుకు నువ్వు స్మోకింగ్ చేయొద్దు అంటాం. అంతేగాని కొంతమంది స్మోక్ చేసి కూడా తప్పించుకున్న వాళ్ళు ఉంటారు, స్మోక్ చేయకుండా కూడా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాగే లిపిడ్ ప్రొఫైల్ కూడా సిమిలర్గా. సో లిపిడ్ ప్రొఫైల్లో ఎక్కువ ఉంటే కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి లిపిడ్ ప్రొఫైల్ నార్మల్ ఉంటే ఏం కాదని అనుకోవడానికి కూడా లేదు. సో లిపిడ్ ప్రొఫైల్ గురించి ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. లిపిడ్ ప్రొఫైల్లో ఈ వాల్యూ ఇంత ఉంది అంత ఉందని నిద్రపోకుండా భయపడిపోయి అలా గాబరా అవ్వాల్సిన అవసరం లేదు. అది ఫ్యూచర్ కోసం మనం చేసుకుంటాం. అది ఉన్నవాళ్ళు డాక్టర్ని సంప్రదించండి. అది అసలు కొన్నిసార్లు మీరు పక్కన ఉన్న వాల్యూ మీరు ఎక్కువ అనుకుంటారు, అది ఎక్కువ కాదని డాక్టర్ చెప్పేస్తారు. సో పక్కన ఉన్న వాల్యూని బట్టి లేకపోతే చాట్ జీపీటీఓ ఏ చెప్పిందని చెప్పి మీరు డిసైడ్ అయిపోకూడదు. సిమిలర్గా లిపిడ్ ప్రొఫైల్ బాగుంది అంటే బాగున్నట్టు కాదు. కొన్నిసార్లు మీకు నార్మల్ అని మీరు అనుకుంటారు, ఏ చెప్పింది, చాట్ జీపీటీ చెప్పింది, మీ ఇంటి పక్కన ఒకటి చెప్పాడు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు చెప్పారు, నువ్వు పక్కన ఉన్న రిపోర్ట్ చూసేవాడిని నువ్వు డిసైడ్ అయిపోతావు. కొన్నిసార్లు అది మీకు ఎక్కువ. సో ఆ వాల్యూ ఇండివిజువలైజ్ అవుతుంది. సో అదొకటి, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఉంటుంది. రైట్, పర్సన్కి ఏజ్ బట్టి అవ్వచ్చు, వాళ్ళకున్న రిస్క్ అంటే వేరే రిస్క్లు, డయాబెటీస్ ఉంటే, స్మోకింగ్ ఉంటే, హైపర్ టెన్షన్ ఉంటే, ఆల్రెడీ గుండె జబ్బు ఉంటే, సో ఇలా రకరకాలుగా ఉంటుంది. సో లిపిడ్ ప్రొఫైల్ చేసుకున్నంత మాత్రాన కంగారు పడిపోద్దు. చేసుకుంటే చేసుకున్నారు ఒకటి. రెండవది, కొంతమంది లిపిడ్ ప్రొఫైల్ నెల చేసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. అది చాలా తప్పు. అది అలా చేయకూడదు. ఇంకోటి, సొంతంగా ఊరికే 6 నెలలకోసారి ఇలా కూడా అవసరం లేదు. లిపిడ్ ప్రొఫైల్ చేసుకుంటే ఒకసారి చేసుకున్నారు, డాక్టర్ని సంప్రదించి తర్వాత ఎప్పుడు చేసుకోవాలని కనుక్కోవటం మంచిది. ఎందుకంటే నాకు కొంతమంది నెలకి ఒక గ్రాఫ్ తయారు చేసి బార్ డయాగ్రాము, గ్రాఫు, లేకపోతే క్యాప్లన్ మేయర్ కర్వ్ అని ఉంటుంది, ఒక కర్వ్ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఇట్లా చేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా చేయడం కరెక్ట్ కాదు. సో అంత మెటికులస్గా భయపడిపోయి అలా చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే మ్యాథమెటిక్స్ని అప్లై చేసేస్తారు, ఫిజిక్స్ని, మ్యాథమెటిక్స్ని, కెమిస్ట్రీని ఈ లిపిడ్ ప్రొఫైల్ మీద అప్లై చేసేసి అదొక గ్రాఫ్ తయారు చేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటిది అంత అవసరం లేదు. తర్వాత ఇది పక్కకు పెడితే సిటీ కాల్షియం స్కోర్. సో మీరు అన్నది కరెక్ట్, ఈ మధ్య సిటీ కాల్షియం స్కోర్ ఎక్కువగా వింటున్నాం. ఈ సిటీ కాల్షియం స్కోర్ అంటే ఏమిటి అంటే, ఇది విరాట్ కోహ్లీ స్కోర్ కాదు, ఇది మన సూర్యకుమార్ యాదవ్ స్కోర్ కాదు, ఇషాన్ కిషన్ స్కోర్ కాదు. ఈ స్కోర్ని చూసి కంగారు పడిపోవటం, సెంచరీ కొట్టినట్టు, అరే ఇది 100 ఉంది 300 ఉంది అని. ఇంకా కొంతమంది అయితే నాకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, నెలకు ఒకసారి చేసుకొని వచ్చి సార్ తగ్గింది ఇది పెరిగింది అంటుంటారు. ఇది అసలు పనికిరాని టెస్ట్. ఒక రకంగా అందరికీ పనికొస్తుంది, పనికిరాదు, కొంతమందికే పనికొస్తుంది. సో ఈ పరీక్ష ఎవరికి ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అనేది డాక్టర్ సంప్రదిస్తే తెలుస్తుంది. అందరు చేసేసుకొని డిసైడ్ అయిపోకూడదు. కాల్షియం స్కోర్ 0 ఉండి కూడా, అంటే ఫస్ట్ థింగ్ సిటీ కాల్షియం స్కోర్ అంటే ఏంటి, సిటీ స్కాన్ చేసేటప్పుడు సిటీ స్కాన్లోకి పంపించి గుండెని స్కాన్ చేసినప్పుడు తెల్లగా కనిపించి ఒక ఒపాసిఫికేషన్ అంటారు, రక్తనాళాలు ఇంజెక్షన్ ఇవ్వకుండానే కనిపిస్తాయి, దీన్ని కాల్షియం అంటారు. ఇది వైట్ హెయిర్ ఎలానో, వయసుతో వైట్ హెయిర్ ఎలానో కాల్షియం వయసుతో అందరికీ వస్తుంది. సో చిన్న వాళ్ళకి 0 ఉంటుంది, పెద్దవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అది పెద్ద సహజం అది. సో ఈ కాల్షియం స్కోరు కొంతమందిలో చాలా ఎక్కువగా ఉంటుంది, మితిమీరి 400 పైన ఉంటుంది. 400 పైన ఉంది అంటే నువ్వు కంగారు పడిపోమని కాదు. కాల్షియం స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఇందాక చెప్పినట్టు లిపిడ్స్ ఎక్కువ ఉంటే, స్మోకింగ్ చేస్తే అవకాశం ఎట్లానో దీంట్లో కూడా కాల్షియం స్కోర్ ఎక్కువ ఉంటే బ్లాక్ ఉండే అవకాశం ఎక్కువ. కాల్షియం స్కోర్ 0 అంటే నీకు బ్లాక్ లేదని కాదు. కాల్షియం స్కోర్ 0 లేని వాళ్ళకే మేము ఎక్కువగా చూస్తాం. అంటే మన దగ్గరకు వచ్చిన బ్లాక్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ, మీరు సంఖ్యలో చూసినట్టయితే కాల్షియం స్కోర్ 0 ఉన్న వాళ్ళలోనే ఎక్కువ మందిని చూస్తుంటాం, ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఆ గ్రూప్లో ఉంటుంది. కానీ ప్రపోర్షన్ అంటే పర్సంటేజ్ తీసుకున్నట్టయితే కాల్షియం స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ అవకాశం, ప్రాబబిలిటీ ఎక్కువ. సో ఇది అంత స్టాటిస్టిక్స్ మీకు కన్ఫ్యూజన్ ఎందుకు అనుకుంటే, కాల్షియం స్కోర్ చేసుకున్నారు. ఫస్ట్ పాయింట్, సొంతగా ఏ పరీక్ష చేయకండి, డాక్టర్ని సంప్రదించి మీ అనుమానం పెట్టండి. కాల్షియం స్కోర్ ఏమంటారు సార్, చేయించుకోమంటారా అంటే, ఆయన చేయించుకోమంటే చేయించుకోండి, వచ్చి చూపించండి. సరే మీరు చేయించేసుకున్నారు, ఇప్పుడు ఏం చేయాలి, డాక్టర్కి తీసుకొచ్చి చూపించండి. అంతేకాదు చూసి ఏడ్ చేయటం, నిద్రపోకపోవటం, భయపడిపోవటం ఈ చేయొద్దు, ఏదో లైఫ్ అయిపోయినట్టుగా అలా చేయొద్దు. కాకపోతే కాల్షియం స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో
పికప్ అవుతుంది డిసీజ్ ఎక్కువగా, అంతేగాని డిసీజ్ అంత ఇంపార్టెంట్ టెస్ట్ అయితే ఏం కాదు. కాదు కాదు, ఇంపార్టెంట్ టెస్టే. ఎవరికి ఇంపార్టెంట్ అనేది డాక్టర్ నిర్ధారించాలి. ఓకే ఓకే అది కొంతమందికి ఇంపార్టెంట్, కొంతమందికి అన్ఇంపార్టెంట్. ఓకే. ఎవరికి ఇంపార్టెంట్, అనవసరంగా చేసుకొని భయపడొద్దు. ఎగ్జాక్ట్లీ, అనవసరంగా చేయించద్దు. అవసరమా లేదా అనేది ఏమో తేల్చుకోవాలి, ఎవరు చేయాలని తేల్చుకోవాలి. అంతేగాని కాల్షియం స్కోర్ నెల చేసుకోవడం చాలా తప్పు, దానికి మీనింగే లేదు. ఓకే సార్, ఈ మధ్య కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా కాదు, కొన్ని ఏంటంటే మంచి యాంబియన్స్తో, లగ్జరీ రూమ్స్, మంచి అపియరెన్స్తో ఏదో ఒక బుక్లెట్ పట్టుకొని అందులో కొన్ని గ్రేడ్స్ ఇవ్వడము ఏబిసిడి అని. సో దాన్ని బట్టి వీళ్ళు డిసైడ్ చేయడము, అసలు ఈ టెస్ట్లు ఇదంతా ఏంటి సార్? నేను రీసెంట్గా చూసాను. మీరు చెప్పింది నాకు కొంచెం అర్థమైందండి. అంటే కొంతమంది మా దగ్గరికి ఒక బుక్లెట్ పట్టుకొని వస్తున్నారు, పరీక్షలు అయినాయి అని చెప్పి. అది చాలా మంచి థిక్ పేపర్ ఉండి మంచి మ్యాగజైన్ లాగా ఉంటుంది. అంటే మీ క్రియాటినిన్ ఒక పేజ్ తీసుకున్నట్టయితే క్రియాటినిన్ 0.6 అని ఉండి దాని మీద ఒక ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ ఉన్నట్టు ఒక పెద్ద రైటింగ్ ఉంటుంది, దాని గురించి రాసి లాస్ట్లో గ్రేడ్ ఏ గ్రేడ్ బి అని ఉంటుంది. సో ఇవి పట్టుకొని వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, మేము పరీక్షలు చేసుకొచ్చామని. దాంట్లో గుండెది కూడా ఉంది అంటున్నారు. అంటే అది ఇట్లనే సిటీ కాల్షియం స్కోర్ లాగా ఒక పరీక్ష ఉంటుంది. సో దీంట్లో బ్లాక్స్ తెలిసిపోతాయి అనుకుంటున్నారు. సో ఇవి యాక్చువల్గా నథింగ్. మామూలుగా మనం టెస్ట్లో హెల్త్ చెకప్లో అని చేస్తున్నారు. ఇందాక చెప్పినట్టుగా హెల్త్ చెకప్ అంటే మీకు అది మిస్నోమర్, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. సో క్రియాటినిన్, కిడ్నీ ఫంక్షను, ఇవే వాటిని గ్రేడింగ్ లాగా ఒక డిఫరెంట్ గ్రేడ్ లాగా ఇస్తున్నారు. సో అంతేగాని దానికి ప్రత్యేకమైన అడ్వాంటేజ్ లేదు. అలా అని చెప్పి డిసడ్వాంటేజ్ అంటే మీరు అపోహలో ఉంటున్నారు, అది డిసడ్వాంటేజ్. అంటే ఏదో మ్యాగజైన్ బుక్ ఇచ్చారంటే అది పెద్ద పరీక్షలు అయిపోయినాయి అనుకుంటున్నారు. అందులో ఏది ఒరగదు. మీరు మామూలు పరీక్షలే అవే మీకు మ్యాగజైన్ లాగా రిలీజ్ చేసి ఇస్తున్నారు, అంతే తప్పించి మనీ వేస్ట్ అంటే వేస్ట్ చేసుకుంటే ఇప్పుడు అన్ని చాలా వేస్టే ఉంటాయి. ఇదే కాదు, చాలా చోట్ల మనీ వేస్ట్ చేస్తారు. అది రైటే, వాళ్ళ ఇష్టం వేస్ట్ ఆఫ్ మనీ కదా. కరెక్టేనండి, కానీ వాళ్ళ ఇష్టం. అంటే ఇఫ్ దే లైక్ టు బి హ్యావింగ్ ఎన్ అంబియన్స్, దే వాంట్ టు సిట్ ఇన్ ఎ అంబియంట్ ప్లేస్, దట్ ఈస్ దేర్ చాయిస్. బట్ సమస్య ఏంటి అంటే ఆ బుక్లెట్తో వచ్చి అన్నీ అయిపోయినాయి అనుకుంటున్నారు. అక్కడ ఏవి కాలేదు, ఇక్కడలాగే అవుతాయి, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఏబిసిడీలు ఇచ్చినప్పుడు నువ్వు ఏదో ఫెయిల్ అయ్యావు పాస్ అయ్యావు అనుకోకండి. అంటే హెల్త్లో పాస్ అయిపోయావు, హెల్త్లో ఫెయిల్ అయ్యావు కాదు. డి వచ్చినట్టు ఫెయిల్ అయినట్టు కాదు, ఏ వచ్చినట్టు పాస్ అయినట్టు కాదు. అంటే నీకు అవన్నీ నార్మల్ ఉండి కూడా నీకు గుండె జబ్బు ఉండొచ్చు, అవన్నీ ఎబ్నార్మల్ ఉండి కూడా గుండె జబ్బు ఉండకపోవచ్చు. సో ఇట్ హ్యాస్ నో మీనింగ్ యాక్చువల్లీ. సో ఆ పరీక్షలు చేసుకుంటే చేసుకున్నారు, దాని నుంచి ఇంటర్ప్రిటేషన్ మాత్రం చేయకుండా ఉండటం మంచిది. ఎవరికి కూడా ఇక్కడ ఫ్రీడమ్ ఉంది, ఇండియాలో ఫ్రీడమ్ ఈజ్ దేర్, ఫ్రీడమ్ ఫర్ ఎవ్రీథింగ్, ఫ్రీడమ్ ఫర్ ఎవ్రీథింగ్ ఉంది. ఫ్రీడమ్ ఇన్ ట్రాఫిక్ ఉంది, ఫ్రీడమ్ ఇన్ టాకింగ్ ఉంది, ఫ్రీడమ్ ఇన్ వాకింగ్ ఉంది, ఫ్రీడమ్ ఇన్ బిహేవియర్ ఉంది, ఎవ్రీథింగ్. సో యూ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ హెల్త్ ఆల్సో. సో ఇట్స్ గుడ్, బట్ దెన్ యూజ్ ఇట్ ప్రాపర్లీ. తెలివితో ఉత్తమంగా దాన్ని వాడుకోండి. ఓకే. ఇంకొకటి సార్, నేను రీసెంట్గా ఒక జిమ్ చూసాను, కార్డియో జిమ్ అని పెట్టారు. అదేంటి సార్ కార్డియో జిమ్ అంటే? స్పెషల్గా ఏం లేదమ్మా, జిమ్ అనేది ఎవరైనా చేయొచ్చు. కార్డియో అనే జిమ్ అంటే ప్రత్యేకంగా, అంటే చాలామందికి ఏంటంటే కార్డియో చేస్తారు అంటారు. కార్డియో చేయటం అంటే అథ్లెటిక్స్, అంటే ఏరోబిక్ యాక్టివిటీ. జిమ్లో మీరు తీసుకున్నట్టయితే 2 ట్రైనింగ్స్ ఉంటాయి, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ అంటాం. ఇంకోటి ఏరోబిక్ ట్రైనింగ్. ఏరోబిక్ ట్రైనింగ్ అంటే సంథింగ్ లైక్ జంపింగ్ జాక్స్, జాగింగ్, సైక్లింగ్, రన్నింగ్, బర్పీస్, ఇవన్నీ నీకు ఫిజికల్ యాక్టివిటీ, ట్రెడ్మిల్, ఇవన్నీ కూడా ఏరోబిక్స్. ఇవన్నీ కార్డియో, అంటే హార్ట్ స్పీడ్ అవుతుంది, అడాప్ట్ అవుతుంది, నీకు అలవాటు చేస్తుంది. అంటే నీకు అది ఆ స్పీడ్కి అలవాటై నీ కెపాసిటీ హార్ట్కి కెపాసిటీ, అంటే మెల్లగా మీ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక మ్యారథాన్ రన్నర్ ఉన్నాడు, మనం ఫస్ట్ డేనే 47 కిలోమీటర్స్ పరిగెత్తమంటే పరిగెత్తలేము. స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఎవరైనా 47 కిలోమీటర్స్ ఈజీగా పరిగెత్తగలరు, ఎవరైనా కూడా. అంటే అది 10 ఏళ్ళు, ఒకరికి 5 ఏళ్ళు పట్టుద్ది, ఒకరికి సంవత్సరం పట్టుద్ది, ఒకరికి 6 నెలలు పట్టుద్ది, ఒకరికి 3 నెలలు, నువ్వు చేసే ట్రైనింగ్ సివియారిటీని బట్టి, నీకు ఉన్న బర్త్ని బట్టి. సో ఫైనల్గా అది దట్ ఈస్ కార్డియో ట్రైనింగ్. అంటే నీ హార్ట్ ఆ సిస్టమ్ని అడాప్ట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ హెల్తీ ఫర్ యూ. సో ఇంకోటి స్ట్రెంత్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే వెయిట్ లిఫ్టింగ్, కండలు పెంచేదానికి, అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా, అంటే మజిల్స్ బిల్డ్ అవుతాయి. ఇవి కూడా ఇంపార్టెంట్. సో దెర్ షుడ్ బి బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ 2. ఎప్పుడు కూడా ఈ 2 ఉండాలి. 2 ఉంటే
మీకు లాంగ్ టర్మ్గా వెన్ యూ ఆర్ 80-year-old ఆల్సో యూ కెన్ ప్లే గేమ్స్, యూ కెన్ వాక్, యూ కెన్ రన్, యూ కెన్ డూ, బికాస్ మీ బోన్స్ బ్రిటిల్ అయినా కూడా మీ మజిల్ స్ట్రెంత్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ మీ హార్ట్ ఏమో కెపాసిటీతో ఉంటుంది. సో కార్డియో జిమ్ అని ప్రత్యేకమైన జిమ్ ఏం లేదు. నా ఉద్దేశం జిమ్మే ఈ కార్డియో పరంగా చేయొచ్చు. కాకపోతే అంటే కార్డియాలజిస్ట్ ఉంటారా సార్ అందులో? అయ్యో తప్పండి, నా ఉద్దేశంలో కార్డియాలజిస్ట్ ఎక్కడ ఉండడు. మరి అంటే నేమ్ అలా ఉంటే కార్డియాలజిస్ట్ ఏమి ఉండడు నాకు తెలిసి. కార్డియాలజిస్ట్ ఎఫర్ట్ చేయలేరు, జిమ్ మూసుకుపోద్ది. ఎందుకంటే కార్డియాలజిస్ట్ శాలరీకి ఆ జిమ్ ఎత్తేసుకోవాల్సి వస్తుంది. ఉంటే మంచిది, బట్ అట్లా కార్డియాలజిస్ట్ అలాంటి ప్లేస్కి ఎలా కుదురుద్ది? అప్పుడు ఎట్లుండాలంటే ఒక 1000 జిమ్లకు ఒక కార్డియాలజిస్ట్ ఎఫర్ట్ చేయగలుగుతారు. ఎక్కడ కుదురుతుంది ఆయన పని? అక్కడ ఏముంటుంది? అంటే నేను కార్డియో జిమ్ అని అంటే మేబీ కార్డియాలజిస్ట్ ఉంటారేమో, స్పెషల్ గా స్ట్రెంథనింగ్స్ అలాంటి ఏమన్నా జరుగుతాయేమో. ఓకే ఓకే సార్. సో జిమ్ గురించి అన్నారు కాబట్టి ఇప్పుడు ఎప్పుడు యాంకర్ ప్రశ్న వేస్తారు కార్డియాలజిస్ట్కి, ఇప్పుడు కార్డియాలజిస్ట్ యాంకర్ ప్రశ్న ఇస్తారు. సో ఓ ప్రశ్న నాకు, అంటే ప్రశ్న కంటే ఎక్కువ దీనికి నా ఉద్దేశంలో నా ఫ్రెండ్ వన్ ఆఫ్ ద కొలీగ్స్ ఉన్నారు, ఆర్థోపెడిషను, చాలా జోవియల్గా ఉంటాడు. అందరం కలిసినప్పుడు ఒక పార్టీలో ఒక క్వశ్చన్ వేసాడు. అంటే మీ దగ్గర నుంచి ఆ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ వాడి నుంచి వచ్చింది. సో ఏంటి అంటే వాడు ఆర్థోపెడిషన్ కదా. సో ఈ ఆస్ట్ మీ, ఎందుకంటే దెర్ వాజ్ ఎ పార్టీ, సో ఇట్స్ లైక్ ఏ ఆల్కహాల్ కూడా ఉంటుంది, న్యాచురల్లీ కాక్టైల్. ఎవరో డిస్కషన్లో అడిగారు, నేను కార్డియాలజిస్ట్ కాబట్టి, అరే ఇది అసలు ఇది ఆల్కహాల్ అనేది గుండెకి ఓకేనారా అని. తర్వాత ఇంకోటి అడిగాడు, ఎంత తాగితే అన్నాడు. సరే దట్స్ గుడ్. అంటే ఇప్పుడు చాలామంది కొత్త క్వశ్చన్ ఏంటంటే ఆల్కహాల్ తాగచ్చా అడగటం మానేసి ఎంత తాగాలని అడగటం ప్రారంభించారు. అప్డేట్ అయ్యారు. సో అయితే నేను ఒకటి చెప్పగలను, ఆల్కహాల్ హార్ట్కి ప్రొటెక్ట్ చేస్తుందా అనే క్వశ్చన్ వస్తే రీసెర్చ్లో ఒక స్టడీ ఉంది, ఫ్రెంచ్ స్టడీ ఉంది అది. ఎందుకంటే ఫ్రెంచ్ పీపుల్ వైన్ తాగుతారు, రెడ్ వైన్. సో వాళ్ళు సిగరెట్ తాగుతూ, రెడ్ వైన్ తాగుతూ డిన్నర్స్ సాటర్డేస్ కానీ ఆల్మోస్ట్ ఎవ్రీడే చేస్తూ ఉంటే, కంపేర్ టు వెస్టర్న్ వరల్డ్లో కంపేర్ టు యూఎస్ అట్ సైడ్ తీసుకొని, లేకపోతే ఈస్టర్న్ సైడ్ జపాన్ ఎటువైపైనా తీసుకొని ఫ్రెంచ్ వాళ్ళతో కంపేర్ చేస్తే అనుకున్నంత, వీళ్ళలో కూడా గుడిపోట్లు ఎక్కువ ఉన్నాయి కానీ వాళ్ళకన్నంత రావట్లేదు, తక్కువగా కంపారిటివ్గా తక్కువగా ఉన్నాయి రిలేటివ్గా. ఏంటి అని చూస్తే ప్రొటెక్షన్ వాజ్ ఫ్రమ్ వైన్. ఓకే. సో వైన్ ఎంత మోతాదు అని అప్పుడు అన్నీ చూస్తే అప్పుడు అన్నారు వైన్ ఇంత మోతాదు, లేకపోతే ఆల్కహాల్ ఇంత మోతాదు. అదేంటి అంటే ఆల్కహాల్ 200 ml ఆఫ్ ఆల్కహాల్ ఎ వీక్, వారానికి 200 ml వరకు తాగితే అది హార్ట్కి ప్రొటెక్షన్. ఇది పెట్టుకొని అందరు నేను తాగుతానద్దు, తాగని వాళ్ళు మొదలు పెట్టకూడదు, తాగే వాళ్ళు తగ్గించి లిమిట్ చేయాలి దీనికి. సో ఇది వైన్ ఒక 500 ml వైన్ ఏ డే, బీర్ అయితే ఒక 300 ml, అది కూడా 500 ml ఏ డే, అట్లా ఇఫ్ స్కాచ్ అయితే 30 ml ఏ డే, అట్లా ఉన్నాయి. వీక్ పెట్టండి సార్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ చెప్పామంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు దానికి మొదలుపెట్టి మా పేర్లు చెప్తారు, డాక్టరే చెప్పాడు తాగమని. 1, 2 ఇంట్లో గొడవ చేస్తారు, డాక్టర్ చెప్పాడు నువ్వు తాగనీయట్లేదని. 3 నా పేరు చెప్పి ఈ 30 ml దగ్గర ఆగరు, వాళ్ళు 180 mlకి వెళ్ళిపోతారు. ఇది ఒక సమస్య. కాబట్టి ఎవరికి ఆల్కహాల్ రికమెండ్ చేయొద్దండి దయచేసి. 1, 2 ఇంకొకటి, మా ఫ్రెండ్ అదే రోజు ఒక ఫ్రెండ్ మంచిగా అలా తాగుతూ ఒక క్వశ్చన్ వేసాడు. అంటే అతనే లేదు, సారీ, ఆ పక్కన అడిగాడు ఇంకోటి, అరే జిమ్లో ఈ మధ్య బాగా చనిపోతున్నారు, ఒక టైంలో మనకు ఆర్టికల్స్ బాగా వచ్చాయి, జిమ్లో చనిపోతున్నారా ఎక్సర్సైజ్ చేసుకుంటూ. ఏంద్రా ఇది, ఎట్లా మొన్న పునీత్ చనిపోయాడు, దాని ముందు సిద్ధార్థ్ అని ఒకటి చనిపోయాడు, టీవీ యాక్టరు, అండ్ గౌతమ్ రెడ్డి అని చనిపోయాడు, ఇట్లా పేర్లు చెప్పారు. ఇట్లా చాలా పెద్ద పెద్ద పేర్లు వచ్చినాయి. సెలబ్రిటీసు జిమ్లో చనిపోతున్నారు, వీడియోల్లో కొంతమంది కమ్యూనిటీలో చనిపోయారు అని. ఇట్లా ఏంటంటే ఒక అతను మెల్లగా సైలెంట్గా ఉండి, అరే ఎవడు చేయమన్నాడు జిమ్ మిమ్మల్ని, బార్లో ఎవడైనా చనిపోయినట్టు విన్నావా అన్నాడు. సారీ ఏముంది, మరి వాడు అడిగిన దానికి నేను ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలి. నేనేం చెప్పాలి? నేను ఒకటే చెప్పిన, బార్ అనేది రిలాక్సేషన్, జిమ్ అనేది స్ట్రెస్ కాదు, యాక్టివిటీ. యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఫ్యూచర్.
మంచిగా ఉండటానికి ఇప్పుడు కొండలెక్కాలి, గుట్టలెక్కాలి, నీ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి, ఎండ్యూరెన్స్ అంటారు, నీ అన్ని విధాల నీ కెపాసిటీ పెంచుకోవాలి, లాంగ్ టర్మ్గా బెస్ట్ ఉండాలి అని ఈ రోజున నువ్వు యు ఆర్ డూయింగ్ ఏ హార్డ్ వర్క్. ఇట్ ఈస్ ఎ హార్డ్ వర్క్. తాగటం రిలాక్సేషన్, రిక్రియేషన్. నీ మైండే వేరు సెట్, 2 సెట్లు. జిమ్లో చనిపోవడానికి కారణం ఏమిటంటే మెజారిటీ పీపుల్ జబ్బు ఉండి తెలుసుకోకపోవటం. ఓకే. జబ్బు ఉండి తెలుసుకోకపోవటం. 2, జబ్బు ఉంది అని తెలిసి కేర్లెస్నెస్, ఇగ్నరెన్స్ అబౌట్ అదేం పెద్ద చేయదేమి అని. కొంతమంది వీళ్ళల్లో మీరు మన లిస్ట్ గురించి మాట్లాడుకుంటే కొంతమందికి ఆల్రెడీ స్టెంట్లు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డాక్టర్లు సంప్రదించడం కూడా మానేశారు. అలా కూడా ఉన్నాయి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళకుండా మందులు వాడకుండా ఉండి ఈ జిమ్ముల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి చాలామందికి జబ్బు ఉండి జబ్బుని మిస్ అయిపోయి చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఇక నెక్స్ట్ ఆల్కహాల్కి వస్తే చనిపోరా అంటే చనిపోతారు. తాగి చనిపోయినా కూడా తెలియదు. రీసెంట్గా నేను చెప్పకూడదు కానీ వన్ ఆఫ్ ది క్లబ్స్, నాకు తెలిసిన క్లబ్స్లో పేకాట ఆడుతూ తాగుతూ ఒకళ్ళు పడిపోయి వీళ్ళందరూ పేకాట ఆడుకుంటూ కంప్లీట్ చేశాక ఆ పడిపోయిన వాడిని చూస్తే చనిపోయి ఉన్నాడు. ఆ న్యూస్ ఎక్కడికి పోదు, వాడిని ఇంటికి పంపిస్తారు అంతే. సో బార్లో చనిపోరని ఏం లేదు, చనిపోతే తెలియదు, ఎందుకంటే తాగి పడిపోయాడు అనుకుంటారు, చాలా లేట్గా తెలుస్తుంది. అది కూడా అర్థం చేసుకోవాలి. సార్, హిడెన్ సైన్స్ ఆఫ్ హార్ట్ డిసీజెస్. హిడెన్ సైన్స్ అంటే అఫ్ కోర్స్ ఈ సైన్స్ అంటే సైన్స్ SCINCE కాదు, అర్థమైంది, SIGN. సో సైన్స్ జనరల్గా హిడెన్ సైన్స్ అంటే డాక్టర్లు పికప్ చేస్తారు, ఇంట్లో వాళ్ళు పికప్ చేయడం కష్టము. బట్ జనరల్గా ఒక మనిషి పరిగెడుతూ కానీ నడుస్తూ కానీ ఒక బాధతో ఆగిపోయినప్పుడు పక్కన వాళ్ళు గమనించాలి, ఎందుకు ఆగిపోతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇద్దరం కలిసి నడుస్తున్నాం, గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తున్నాం, లేకపోతే మెట్లు ఎక్కుతున్నాం, గుడి మెట్లు ఎక్కుతున్నాం, లేకపోతే ఎక్కడో ట్రెక్కింగ్ చేస్తున్నాం. ఎప్పుడు ఒక మనిషి నాతో పాటు మంచిగా నడుస్తున్నాడు, తొందరగా ఆగిపోయాడు, ఎందుకు తొందరగా అయిపోతున్నావురా అని అడిగినప్పుడు అది ఒక హిడెన్ సైన్. అంటే అదొక లక్షణం గుండెకి. అది గుండెది అవ్వచ్చు, వేరేది కూడా అవ్వచ్చు, కానీ గుండెది అయ్యే అవకాశం ఉంది. సో అదొకటి. ఇటువంటిది కాకుండా కొంతమందికి చూసి చెప్తాం మేము, అంటే గుండె ఉంటుందని కాదు, రూల్ కాదు, కానీ వాళ్ళలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి వాళ్ళ ఫ్యామిలీస్లో హార్ట్ డిసీజ్ రన్ అవుతాయి. కొంతమందికి కళ్ళ కింద ఐలిడ్స్ చుట్టూ కొలెస్ట్రాల్ ప్యాచెస్ ఉంటాయి. సో ఇటువంటివి కొన్ని పికప్ చేయొచ్చు. అయితే ఈ హిడెన్ సైన్స్ అనేవి పేషెంట్స్కి కష్టం. ఈ హిడెన్ సైన్స్ డాక్టర్లే పికప్ చేయగలరు. స్టెథోస్కోప్తో కానీ ఎగ్జామినేషన్ చేసినప్పుడు చేతులు, పల్స్, నాడి, కళ్ళు ఇవన్నీ చూసినప్పుడు చెవుల దగ్గర హైపర్ట్రైకోసిస్ అంటాం, ఇలాంటి కొన్ని, తర్వాత ఇయర్లో క్రీజ్, పామార్ క్రీజ్ అని కొన్ని సైన్స్ ఉంటాయి. ఈ సైన్స్ కొంతమందిలో డాక్టర్స్ పికప్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ హిడెన్ సైన్స్ డాక్టర్ అన్హిడెన్ చేయొచ్చు. బట్ ఒక పేషెంట్ పక్కన ఉన్న అటెండెంట్గా ఇవి కొంచెం పట్టుకోవడం ఎంతైనా కష్టము. ఎప్పుడు కూడా చిన్న అనుమానం కలిగిన డాక్టర్ దగ్గరికి వెళ్ళటమే, అది ఏవైతే హిడెన్ ఉన్నాయో అన్హైడ్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ హౌ ఐ థింక్ వీ కెన్ హెల్ప్. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. ఒక మంచి కార్డియాలజిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? మంచి కార్డియాలజిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ ప్యాషన్ టువర్డ్స్ వర్క్, కార్డియాలజీ కావాలి. అంటే ఇది మా ఫీల్డ్కే కాదు, ఏ ఫీల్డ్కైనా ఇంపార్టెంట్. మంచి కార్డియాలజిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు కార్డియాలజిస్ట్ కావాలనే ఒక కోరిక ఉండాలి. అంటే కార్డియాలజిస్ట్ అవ్వాలి, నేను సబ్జెక్ట్ మీదన్నా ప్యాషన్ ఉండాలి, లేదా ఆ ప్రాసెస్ మీదన్నా ప్యాషన్ ఉండాలి. సో ఫస్ట్ ప్యాషన్. నెక్స్ట్ థింగ్, వేర్ యూ గాట్ ట్రైన్డ్, అండర్ హూమ్ యూ గాట్ ట్రైన్డ్, అండర్ హూమ్ యూ గాట్ ఇన్స్పైర్డ్. అంటే ఎవరిని చూసి నువ్వు ఇన్స్పైర్ అయ్యావు, ఎటువంటి ప్లేస్లో నువ్వు ట్రైన్ అవుతున్నావు. ట్రైన్ అయినప్పుడు కొన్నిసార్లు నీ ప్లేస్ బాగుండకపోవచ్చు, స్టిల్ ఒక మంచి పర్సన్ని తీసుకుంటే, ఇన్స్పైరింగ్ పర్సన్, ఆ ఇన్స్పైరింగ్ పర్సన్ ఎమ్మటి నువ్వు ఒక గైడ్గా తీసుకొని వాళ్ళ కింద ట్రైన్ అయ్యి, తర్వాత నీకు చాలామందికి ఒకటి తెలియదు, మెడిసిన్కి బైపీసీ అనుకుంటారు, అది పెద్ద కష్టం కాదు, ఎంపీసీ అయితే కష్టము, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అట్లా అనుకుంటారు. వాస్తవానికి మెడిసినే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్స్ ఏ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. అంటే దీంట్లో సబ్జెక్ట్ ఒకటి ఉంటే సరిపోదు,
మీకు సబ్జెక్ట్ వచ్చిందంటే సరిపోదు. ప్రాక్టికల్ సబ్జెక్ట్తో నాలెడ్జ్. పాటు మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. మీరు అన్నట్టు ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు సోషల్ స్కిల్స్ ఉండాలి. ఎస్ సార్. సోషల్ స్కిల్స్ మాట్లాడే తత్వం ఉండాలి. ఒక మనిషి నుంచి హిస్టరీ ఎక్స్ట్రాక్ట్ చేసుకునే పరిస్థితి ఉండాలి. అంటే నువ్వు మాట్లాడినప్పుడు కూడా చాలామంది చాలా చెప్తుంటారు, దాంట్లో ఎంత తీసుకోవాలి ఎంత తీసేయాలని కూడా నీకు తెలవాలి. మీకు చెత్త చెప్తూ ఉంటారు, చెత్త వస్తుంటుంది, ఆ చెత్తని కట్ చేయాలి, కావాల్సింది పికప్ చేయాలి. నువ్వు మధ్యలో వాళ్ళని కట్ చేయకూడదు కూడా. కొన్నిసార్లు కట్ చేస్తే మీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సో ఇదంతా పక్కకు పెడితే, అంటే హిస్టరీ టేకింగ్ ఆర్ట్ అంటాం, ఆ ఆర్ట్ ఉండాలి. ఇవన్నీ పక్కకు పెడితే నీకు యూ షుడ్ హ్యావ్ ఎంపతి, సింపతి, కంపాషన్, హాస్పిటాలిటీ. సో ఇట్స్ అన్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఒక మనిషి సఫరింగ్తో నీ దగ్గరకు వస్తాడు, ఆ సఫరింగ్ని నువ్వు తీసేయాలి. ఆ సఫరింగ్ని తీయాలంటే ఫస్ట్ ఆ పేషెంట్ కాన్ఫిడెన్స్ విన్ అవ్వాలి. నీకు ఉత్త నాలెడ్జ్ ఉంటే సరిపోదు. కొంతమంది చాలా ఇంటెలిజెంట్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ వాళ్ళకి ప్రాక్టీస్ ఉండదు. ఎందుకు ఉండదంటే ప్రాక్టీస్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మాట్లాడకపోవచ్చు. వాళ్ళు అసలు డాక్టర్ అంటే వాళ్ళకి యాక్చువల్ నాలెడ్జ్ స్కిల్ కూడా ఉంటుంది కొంతమందికి. ఆ స్కిల్ ఉన్నా కూడా పేషెంట్ డాక్టర్ ఆ మీట్ అవ్వటం, ఆ కెమిస్ట్రీ ఉండదు. సో పేషెంటే నీ దగ్గర రాకపోతే నువ్వేం చేయగలవు? నీకు ఎంత స్కిల్ ఉన్నా, నీకు నాలెడ్జ్ ఉన్నా. కొంతమందికి స్కిల్ నాలెడ్జ్ పెద్దగా ఉండదు, మాటకారులు అయి ఉండొచ్చు. నీకు ప్రాక్టీస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి జబ్బు లేని వాళ్ళు ఉంటారు, నీకు జబ్బు లేని వాళ్ళే ఎక్కువ ఉంటారు. మా దగ్గరికి వచ్చే 100 మందిలో 30 నుంచి 40 మంది డాక్టర్లు అక్కర్లే. సో వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళకి తగ్గిపోతుంది. దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకున్నా తగ్గిపోతుంది, హజ్కి వెళ్ళి ఒక రౌండ్ వేస్తే ముస్లిమ్స్కి తగ్గిపోతుంది, చర్చికి వెళ్ళి ప్రేయర్ చేస్తే తగ్గిపోతుంది, పక్కన వాళ్ళకి బాధ చెప్పుకుంటే తగ్గిపోతుంది. అలా నా దగ్గరకు వచ్చి బాధ చెప్పుకున్నా తగ్గిపోతుంది. సో అట్లా 100లో 30-40 మందికి డాక్టర్ అక్కర్లే. సో ఇలాంటి చోట్ల స్కిల్ అక్కర్లే. వాస్తవానికి నువ్వు చక్కగా నీకు మాట్లాడినా తగ్గిపోతుంది. నీ స్కిల్ ఇవన్నీ ఇక్కడ ఇంపార్టెంట్ అంటే రియల్ డిసీజ్ ఉండి రియల్ హెల్ప్ అవసరమైనప్పుడే. ఓకే. సో అలా అవసరమైన వాళ్ళు సంఖ్య కూడా మొత్తం ఉండదు, 100కి 100 మంది వచ్చేవాళ్ళు మా దగ్గర ఉండదు. సో నీకు నేను చెప్పినట్టు స్కిల్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి, హాస్పిటాలిటీ, ఎంపతి, సింపతి, నేను అన్నట్టు కంపాషనేట్, ఇది సోషల్ స్కిల్స్ అన్నీ ఉండాలి. సో ఎ గుడ్ డాక్టర్ విల్ బి అన్ ఆల్రౌండర్. He should be an all-rounder. Thank you, sir. Thank you so much for sharing your valuable information to us. Thanks a lot. Namaste. Namaste, sir.